పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు. నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమ, అత్యద్భుతమైన కృప మా అందరి పట్ల నీకున్న వాత్సల్యతకై స్తోత్రాలు ప్రభు. ఈ మధ్యాహ్న కాల సమయమందు, ఈ ఉదయకాల సమయమందు కూడా మీ సహాయం కోరుతున్నాం. ప్రభా, మమ్మల్ని దర్శించండి, మీ ఆత్మ చేత నింపండి. ఈ ఉదయం నుంచి వెళ్ళి ఈ మధ్యాహ్న కాల సమయం అంతా కూడా ప్రభా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నేర్చుకుంటున్నటువంటి అంశంలో ప్రభా సంపూర్ణమైనటువంటి వినయం విధేయతను సమృద్ధిగా దయచేసి నీ లేఖనాల ప్రకారం జీవించడానికి సహాయం దయచేయండి. యేసు దివ్యనామములో వేడుకొచ్చున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చూడండి, మనము నేర్చుకుంటున్నటువంటి అంశం టైటిల్ ఏంటి అని అంటే, మనం నేర్చుకున్నటువంటి అంశం టైటిల్ తెలుసు కదా, 7 మానవుని యొక్క 7 కార్యాత్మక విభాగాలు. ఏమంటారు? మానవుని యొక్క 7 కార్యాత్మక విభాగాలు అంటే ఇంగ్లీష్లో ఏమంటామంటే 7 ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ అంటాం. అంటే ఒక మానవం లోపల 7 కార్యాత్మక విభాగాలు ఉంటాయి, పనిచేసేటువంటి భాగాలు అనమాట. 7 రకాల భాగాలు ఉంటాయి. చూడండి, ఒక ఫ్యాక్టరీలోకి వెళ్తే ఒక పని చేసే దగ్గర ఇప్పుడు ఒక షర్ట్ ఉంది అనుకోండి. అక్కడ షర్ట్ అంటే ఏంటిది? ఒక దారము తయారు చేసే ఒక విభాగం ఉంటుంది. తర్వాత ఆ దారంతో మళ్ళీ బట్ట నేసేటువంటి ఒక విభాగం ఉంటుంది. తర్వాత కలర్లు అది ఒక విభాగం ఉంటుంది. తర్వాత దాన్ని తర్వాత స్టిచ్చింగ్ చేసే ఒక విభాగం ఉంటుంది. ఎట్లా అంటే ఒక ఒక గింజ ఒక కాటన్ పండించే స్థాయి నుంచి వెళ్ళి అది మనం వేసుకుని మనం హ్యాపీగా జాలీగా రెండు కొనుక్కొని వేసుకునేటువంటి స్థాయి వచ్చేంత వరకు అనేకమైనటువంటి విభాగాలు మనం అందులో చూస్తాం. అంటే ఏ పని చేయాలన్నా ఇవన్నీ జరగాల. ఇందులో ఏ ఒక్కటి సరిగా జరగకపోయినా ఒక మంచి షర్ట్ మనం చూడలేం, ఒక మంచి ప్రోడక్ట్ మనము చూడలేం. అలాగే మానవం లోపల ఈ 7 కార్యాత్మక విభాగాలు చాలా అద్భుతమైనవి అన్నమాట. చాలా అద్భుతమైనవి. 7 కార్యాత్మక విభాగాలు చాలా చాలా పవర్ఫుల్, శక్తివంతమైనవి, అద్భుతమైనవి. దేవుడు మనిషి జీవితంలో కూడా 7 విభాగాలు పెట్టాడు. ఏంటి ఏంటి? మొట్టమొదటిది ఏంటిది? ఆధ్యాత్మిక కార్యాత్మక విభాగం అంటాం. అంటే స్పిరిచువల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్, ఏరియా ఆఫ్ ఫంక్షనింగ్. అంటే మనిషి లోపల ఒక ఆధ్యాత్మికత ఉంది, ఆత్మ ఉంది. కాబట్టి ఆత్మ పనిచేసే తీరును మనం ఆధ్యాత్మిక విభాగం అంటాం. ఆత్మ పనిచేసే తీరును గమనించడం. రెండోది ఏంటి అని అంటే రేషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ అంటాం. అంటే ఆలోచన విధానం పనిచేసే విభాగం. మన ఆలోచన ఎలా పనిచేస్తుందని తెలుసుకునేటువంటి ఒక విభాగం. మూడోది ఏమంటారంటే వొలిషనల్ ఏరియాస్ ఫంక్షనింగ్. అంటే నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక విభాగం ఉంది. నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను, ఇదే ఫైనల్ అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నాం కదా, ఒక నిర్ణయ విభాగం అంటారు. నాలుగోది ఏమంటారంటే ఎమోషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్. ఏంటిది నాలుగోది? ఎమోషనల్ ఏరియా. అంటే భావోద్రేకాల విభాగం. మన ఎమోషన్స్ ఉంటాయి, కోపగించుకుంటాం, తీడుతాము, అసూయపడతాము, కొడుతాము. ఇవన్నీ కూడా ఎమోషన్స్. ప్రేమిస్తాము, అసూయపడతాము, ద్వేషిస్తాము. ఇవన్నీ కూడా ఎమోషన్స్. ఈ ఎమోషన్స్ ఎలా మన జీవితంలో పనిచేస్తున్నాయి, ప్రభావితం చేస్తుందని తెలుసుకునేటువంటి విభాగం అన్నమాట. ఓకే, ఇప్పుడు 5వ విభాగం ఏంటి అంటే రిలేషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ అంటాం. అంటే సంబంధ బాంధవ్యాల విభాగం. అంటే మానవుడు ఇతరులతో బంధాలను ఎలా ఏర్పాటు చేసుకుంటున్నాడు, దేవునితో సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయని తెలుసుకోవడమే రిలేషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్. అలాగా 6వది కూడా ఉంది. అదేంటి అని అంటే మోరల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ అంటే నైతిక కార్యాత్మక విభాగం. మనం నైతికంగా ఎలా ఉన్నాం, నీతి, సత్యము, ధర్మము, లేకపోతే పరిశుద్ధత, ఈ విషయాలలో మనం ఎలా బ్రతుకుతున్నాం అనేది తెలియపరిచేదే నైతిక అంటే కార్యాత్మక విభాగం. చివరిగా ఏడోది ఏంటి అని అంటే ఫిజికల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ అంటాం. అంటే భౌతిక కార్యాత్మక విభాగం లేదా శారీరక కార్యాత్మక. మన శరీరాన్ని ఎలా యూజ్ చేసుకుంటున్నాం, మంచి పనులకు వాడుతున్నామా, చెడు పనులకు వాడుతున్నామా, మన శరీరాన్ని ఎలా మనము అది చేసుకుంటున్నాం. మరి దేహము దేవుని ఆలయం అని బైబిల్ సెలవిస్తుంది. ఈ దేహం ఎందుకు దేవుని ఆలయంగా మనం చూపలేకపోతున్నాం? సో ఈ శరీర కార్యాత్మక విభాగం గురించి ఏడో విభాగంలో నేర్చుకుంటాం. సో ఇప్పటి వరకు మనం 4 కార్యాత్మక విభాగాలు నేర్చుకున్నాం. ఈరోజు 5వది ఏంటిది? రిలేషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్. అంటే సంబంధాల కార్యాత్మక విభాగం లేదా సంబంధ బాంధవ్యాల కార్యాత్మక విభాగం. చూడండి, బైబిల్ చెప్తుంది, మనం కొంత చూసాం ఇంట్రడక్షన్, మనిషి ఒంటరిగా జీవించేందుకు సృష్టించబడలేదని చూసాం. అవునండి, మనిషి ఒంటరిగా ఉండడానికి సృష్టించబడలేదు. దేవుడు సంబంధ బాంధవ్యాలు కలిగినటువంటి వ్యక్తిగానే మనిషిని సృష్టించాడు. ఎందుకు? దేవుని కూడా సంబంధ బాంధవ్యాలు కలిగిన వ్యక్తి. దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు కలిసి ఉన్నారు. వాళ్ళ మధ్యలో బంధం ఉంది, వాళ్ళ మధ్యలో రిలేషన్షిప్ ఉంది. మనిషిని కూడా ఏం చేసిండంటే రిలేషనల్ బీయింగ్ అని క్రియేట్ చేశాడు. అందుకే మనము రోజు కలుసుకునేటువంటి వ్యక్తులు ఒక వ్యక్తి సడన్గా కనిపించకపోతే కూడా మనకు మనసున పట్టదు, తిన్నది పేగి పట్టదు కదా. ఎందుకంటే అంత కొట్లాడము, గొడవ పెట్టుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. అంటే అదే రిలేషన్షిప్. అంటే మంచికైనా చెడుకైనా మనకు రిలేషన్షిప్స్ కావాలి. అవునా? మంచికైనా కావాలి, చెడుకైనా కావాలి, ప్రేమించడానికైనా కావాలి, కనీసం కొట్లాడడానికైనా రిలేషన్షిప్పే
కావాలి. అవునా? మనుషులు లేరని మనం జంతువులతో అయితే కొట్లాడలేం కదా! కొట్లాడతామా? మనుషులు లేరని చెప్పేసి పశువులతో మనం కొట్లాడలేం. ఇంట్లో లేకపోతే ఊర్లో ఉన్నట్టు గేదెలతో కొట్లాడలేం. అంటే ప్రేమించడానికైనా, గొడవాడడానికైనా, ఏం చేయడానికైనా మనకు రిలేషన్‌షిప్స్ కావాలి. అందుకే మనం సహవాసం కోసం, సమాజంతో బాధ్యతాయుతంగా జీవించడానికి కోసం సృష్టించబడ్డాం. చూడండి, దేవుడు సంబంధాల కోసం మనిషిని సృష్టించాడు. హ్మ్. రెండోది సంబంధం కోసం, కుటుంబ సంబంధం కోసం సృష్టించబడ్డాం. మూడోది సహవాసం కోసం, అంటే సమాజంలో బాధ్యతాయుతంగా ఎలా నడుచుకోవాలో తెలుసుకోవడానికి మనం అలా జీవించడానికి సృష్టించబడ్డాం. సో, అందుకే బైబిల్ కూడా మనం చూస్తాం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఆఫ్‌కోర్స్ దాని సందర్భం వేరైనప్పటికి కూడా ఇది మనకిప్పటికి కూడా వర్తిస్తది. అంటే ఆ సందర్భం వేరు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అనేది ఓన్లీ వైఫ్ అండ్ హస్బాండ్ రిలేషన్‌షిప్సే కాదు. మనకు సంబంధాలు చాలా ఉన్నాయి. అవునా? ఆదాముకైతే అప్పుడు స్టార్టింగ్ అదే. కానీ ఇప్పుడు మనకు ఎన్నో రకాల సంబంధ బాంధవ్యాలున్నాయి. ఫ్రెండ్స్ ఉన్నారు, బంధువులున్నారు, అమ్మ, నాన్న, తల్లిదండ్రులు, పిల్లలు, ఇలా రకరకాల సంబంధ బాంధవ్యాలు మనం కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నాం. సృష్టించబడ్డాం. హ్మ్. సో, సంబంధంలో మూలం గూడా చూసాం మనం ఇంట్రడక్షన్‌లో. సంబంధాలకు మూలం దేవునితో సంబంధమే ప్రధానం కదా! దేవుని ముందుగా ప్రేమించబడాలన్న ఆజ్ఞ మనం పొందుకున్నాం. దేవుని అత్యధికంగా ప్రేమించాలనేటువంటి ఆజ్ఞను పొందుకున్నాం. సో, పునాది ఇదే. రిలేషన్‌షిప్ పునాది ఏంటంటే దేవుని ప్రేమించడమే. దేవుని ప్రేమిస్తేనే మనం మనుషులను సరిగా ప్రేమించగలుగుతాం. అందుకే దేవునితో మనం ఎంత బాగుంటే మనుషులతో అంత బాగుండగలుగుతాం. దేవునితో బాగలేమంటే మనుషులతో సంబంధాలు గూడా బాగా ఉండవు. దేవునితో మన సంబంధం నిస్వార్థంగా ఉంటే మనుషులతో కూడా నిస్వార్థంగా ఉంటుంది. లేదా మనుషులతో మన సంబంధాలన్నీ కూడాము ఏమైపోతాయంటే కరప్టెడ్ అయిపోతాయి. ఎందుకో చూడండి, మనుషులు గూడా ఒక మనిషితో సంబంధాలు పెట్టుకోవడానికి 3 కారణాలు. కానీ దేవుడు మనిషితో సంబంధం పెట్టుకోవడానికి ఏమైనా కారణం ఉందా? ఉందా? మనం మంచోళ్ళమని పెట్టుకున్నాడా? కాదు గదా! చూడండి, దేవుడు మనతో సంబంధం పెట్టుకోవడానికి మనలో మంచేం లేదు. అసలు కారణమే లేదు. ఒక మంచి కారణం దొరకదు. కానీ మనుషులమైన మనము ఇతరులతో సంబంధం పెట్టుకోవడానికి 3 కారణాలుంటాయి. ఏంటో తెలుసా? వీటిని ఎం క్యూబ్ అంటారు. ఎం క్యూబ్ అంటే ఏంటో తెలుసా? ఒకటి మనీ. అంటే డబ్బు, ధనము అనేటువంటి సంబంధాలు లేదనుకో, చాలా మంది మనుషుల రిలేషన్‌షిప్స్ బ్రేక్ అయితాయి. అవునా? ఎక్కువ మంది క్లోజ్‌గా ఉంటున్నామంటే డబ్బు లావాదేవీ లేకపోతే చాలా మంది మనుషుల మధ్యలో రిలేషన్‌షిప్స్ ఉండవు. నేను ధైర్యంగా చెప్తున్నాను. ఈ రోజు వరకు మాకెవరితో అలాంటి రిలేషన్‌షిప్ లేదు. అంటే ధనం అనేటువంటి మధ్యవర్తిత్వం చేసే రిలేషన్‌షిప్స్ లేవు. కానీ చాలా మందికి ధనం అనేది ఒక రిలేషన్‌షిప్ అన్నమాట. ధనం లేకపోతే రిలేషన్‌షిప్ చాలా మందికి కొనసాగవు. రెండోది ఏంటో తెలుసా? మెటీరియల్. అంటే ఏదైనా ఒక వస్తువు, కారు, బైకు, ఇంట్లో పనిముట్లు ఇవన్నీ ఇవి లేవనుకో పక్కోళ్ళతో మనం సహవాసం చేయలేం. అవునా? సంబంధాలేం పెద్దగా ఉండవు. ఇచ్చిపుచ్చుకోవడాలు అది అన్నం గావచ్చు, రైస్, పప్పులు గావచ్చు. వస్తువులు ఎంత ఎక్కువ మంది ఎక్కువుంటే అంత బంధాలు గూడా పక్కోళ్ళతో బంధాలు. అంటే మన దగ్గర వస్తువులు వాళ్ళకి లేదు, మన దగ్గర ఉంటే అది తీసుకోవడానికి, వాడుకోవడానికొస్తారు. దీని ద్వారా ఏమైతే రిలేషన్‌షిప్ పెరుగుతా ఉంటది. అంటే మెటీరియల్ అన్నమాట. మెటీరియల్ కారణంగా సంబంధ బాంధాలు పెరుగుతాయి. ఒక షాపులు గావచ్చు, పక్కపక్కల షాపులు సంబంధ బాంధాలు కొనసాగడానికి కారణం కూడా కొన్నిసార్లు మెటీరియల్ అవుతుంది. అయితే మనీ రెండోది మెటీరియల్. మూడోది ఏంటో తెలుసా? మైండ్‌సెట్. నీ మైండ్‌సెట్, నా మైండ్‌సెట్ సేమ్ అయిందనుకో, ఇద్దరం తొందరగా క్లోజ్ అయితాం. నీకు బయట ఊకే తినాలనుంది, నాకు బయట తినాలనుంది, మనం తొందరగా క్లోజ్ అయితాం కదా! ఇద్దరు సినిమాలు చూసే అలవాటున్నోళ్ళు తొందరగా క్లోజ్ అయితారు. ఇద్దరు సిగరెట్ అలవాటున్నోళ్ళు తొందరగా ఫ్రెండ్స్ అయితారు. అవునా? ఇద్దరు మందు తాగేటోళ్ళు ఇంకా తొందరగా క్లోజ్ అయితారు. అది మైండ్‌సెట్ అన్నమాట. సో, మైండ్‌సెట్‌ని బట్టే ఫ్రెండ్‌షిప్ చేస్తాం. ఇప్పుడు నేను దేవుడిని ప్రేమిస్తున్నాననుకో, నన్ను ఎక్కువ మంది ఎందుకు ఇష్టపడరంటే, నన్ను ఇష్టపడాలంటే దేవుడిని ప్రేమిస్తేనే సాధ్యమవుతది. వేరే అంటే ఈ మైండ్‌సెట్‌లోకొస్తేనే సాధ్యమైతది. ఆధ్యాత్మికమైనటువంటి మైండ్‌సెట్‌లోకొస్తేనే నాతో క్లోజ్ కాగలుగుతారు. లేకపోతే నేను ఇతరులకు క్లోజ్ కావాలంటే వాళ్ళకన్నా అదుండాలి. లేకపోతే ఇప్పుడు నేను అంటే అందరితో సహవాసం చేయడం వేరు. అది తాగుబోతా, తిరుగుబోతా ఎవరితోనైనా మనం కలుస్తాం, టైమ్ స్పెండ్ చేస్తాం. గంట, 2 గంటలు కాదు. ఒక రోజంతా టైమ్ స్పెండ్ చేస్తాం. కానీ మైండ్ సెట్ కారణంగా ఏమైతారంటే దగ్గరవుతారు. అర్థమవుతుంది గదా! ఈ మానవ సంబంధాలనేవి మూడే. అయితే డబ్బు, లేకపోతే మెటీరియల్, లేకపోతే మైండ్ సెట్. మనసులు ఏకమవ్వడం. ఒకే మైండ్ సెట్ కలిగుంటే తొందరగా మనుషుల మధ్యలో రిలేషన్‌షిప్ పెరుగుతా ఉంటది. మరి దేవుడు ఈ 3 చూసాడా? దేవుని మన సంబంధం ఇదేనా? దేవుడి సంబంధం అయితే మన వైపు ఇది గాదు. అవునా? అసలు మనకి ఏ అర్హత లేకపోయినా మనం పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారు ఉండినప్పుడు సైతం దేవుడు మనతో సంబంధం పెట్టుకున్నాడు. ప్రేమించాడు. అవునా? అది అద్భుతం. కానీ మనిషి ఇప్పటికి కూడాము అంత గొప్ప దేవుడిని కూడా మళ్ళా ఈ మూడిటి కోసం వెళ్తున్నాడు. అవునా? యేసుప్రభువుని ఎందుకు నమ్ముకుంటాడు? డబ్బులు, ధనము, మెటీరియల్ ఏదో వస్తు వాహనాలొస్తాయి, సంపద పెరుగుతది. ఆ! అనే కారణాలే చాలా మంది యేసుప్రభువుని నమ్ముకుంటున్నారు. ఇది క్రైస్తవంలో అత్యంత దౌర్భాగ్యకరమైనటువంటి స్థితి అనే నేనంటాను. సో, అందుకే సంబంధాలు అనేటివి బలహీనమైపోతున్నాయి. ఒకప్పుడు అంటే బైబిల్ ఏమని చెప్తుంది అనంటే, మనుషులను ప్రేమించండి. ఆ మనుషులను ప్రేమించడానికి నీకున్నది అమ్ముకో అంట. అవసరమైతే ధనాన్ని కూడా అమ్ముకోవచ్చు. వస్తువులను అమ్ముకోండి. అన్యాయపు స్త్రీ వల్ల స్నేహితులు అంటే డబ్బును పణంగా పెట్టి నువ్వు
స్నేహితులను సంపాదించుకున్నాడు. యేసుప్రభు అంటాడు, ఒక యవనస్తుడు వచ్చినప్పుడు నీ ధనాన్ని అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమంటాడు, నీ పరలోక ధనం కూర్చుకోమంటాడు. అంటే చూడండి, మానవ సంబంధాలు చాలా ఉన్నతమైనటిగా దేవుడు చూపించాడు. మనిషి అన్నిటికంటే గొప్పవాడుగా చూపించాడు. మానవ సంబంధానికి మించినటువంటి సంబంధము మరొకటి లేదు అని దేవుడు చూపించాడు. ఆ అందుకే మనుషులు ఎక్కువ ప్రేమించమని చెప్పాడు. మనుషులు ఎందుకు ప్రేమించమన్నాడు? మానవ సంబంధాలు విలువైనవిగానే చూశాడు దేవుడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే, మనుషులను వాడుకుంటున్నాం, వస్తువులను ప్రేమిస్తున్నాం. వస్తువులను ప్రేమిస్తూ మనుషులను వాడుకుంటున్నాం. వస్తువుల కోసం మనుషులని వాడుకుంటున్నాం. కానీ దేవుడు చెప్తున్నాడు, మనుషులను ప్రేమించండి, వస్తువులని వదులుకోండి అంటున్నాడు. అవునా? వస్తువులను వాడుకోవాలి, మనుషులను ప్రేమించాలి. మనం రివర్స్ అయిపోయినాం. మనము వస్తువులను వాడుకొని మనుషులను ప్రేమించే స్థాయి నుంచి వెళ్ళి మనుషులను వాడుకొని వస్తువులను ప్రేమించే స్థాయికి దిగజారిపోయినాం అనమాట. దేవుడు కోరుకునేది అది. మనము ఇలా ఒక మెట్టు దిగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. రెండోది, బైబిల్ సంబంధాల ముఖ్య లక్షణాలు చూశాం. ప్రేమ. బైబిల్ సంబంధంలో ముఖ్య లక్షణం ప్రేమనే. ప్రేమ అనే భావోద్వేగం ఎంత అద్భుతమైనది. భావోద్వేగం మాత్రమే కాదు, ప్రేమలో త్యాగం ఉంటుంది, నిరంతర త్యాగం ఉంటుంది. ఏదో ఒకటి త్యాగం చేసుకోకుండా ప్రేమను మనం వ్యక్తపరచలేం. చాలా మంది అంటే ఒక నానుడు ఉంది సమాజంలో. ఏంటో తెలుసా? ప్రేమ లేకుండా ఇవ్వచ్చు కానీ ఇవ్వకుండా ప్రేమించలేమని. ప్రేమ లేకుండా ఇవ్వచ్చు, గొప్ప కోసం ఇవ్వచ్చు, అవునా? పేరు ప్రఖ్యాతుల కోసం ఇవ్వచ్చు, నేనే మంచోని అని అనిపించుకోవడానికి ఇవ్వచ్చు. ప్రేమ లేకుండా ఇవ్వచ్చు, కానీ ఇవ్వకుండా ప్రేమించలేదు. దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడంటే, ఇచ్చి ప్రేమించాడు, ఇవ్వకుండానా? ఇచ్చి ప్రేమించాడు. 1 యోహాను 3:15 చూస్తున్నాం. ఆయనే మనల్ని ప్రేమించాడంట. ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టి తన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాం. అంటే యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టి ఇది నిన్ను ప్రేమిస్తున్న ప్రేమ విధానం అని చూపించాడు. అంటే ఇవ్వకుండా ప్రేమించలేదు. దేవుడు ఇవ్వకుండా ప్రేమించలేదు. దేవుడు ఎలా ప్రేమించాడు మనకు? యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని అందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందడం ఆయన కుమారుని మనకు ఇచ్చాడు కదా. అంటే దేవుని ప్రేమకు రుజువు ఏంటండి? తన కుమారుని ఇవ్వడం. యేసు ప్రభు ప్రేమకు రుజువు ఏంటి? తన ప్రాణాన్ని ఇవ్వడం. అంటే చూడండి, వాళ్ళు ఇవ్వకుండా ప్రేమించలేదు. ప్రేమను ఎలా చూపించారు? ఇచ్చి చూపించారు. ఇవి నేను ఇలా ప్రేమిస్తున్నానని చూపించారు. సో కాబట్టి ప్రేమ చాలా ఉన్నతమైనది. 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమ గురించి మనం చాలా విపులంగా నేర్చుకున్నాం. నేను దాదాపు 13 ఎపిసోడ్లు మాట్లాడాను దీని మీద. యూట్యూబ్లో 13 ఎపిసోడ్లు ఉంటాయి కేవలం 1 కొరింథీ 13వ అధ్యాయం మీద ప్రేమ గురించి. సో నిజమైనటువంటి ప్రేమ సహిస్తుంది, క్షమిస్తుంది, స్వార్థము చూడదు, సత్యంలో ఆనందిస్తుంది అని చూస్తాం. చూడండి, నిజమైనటువంటి ప్రేమ సహిస్తుందంట, క్షమిస్తుంది, స్వార్థం చూసుకోదు, సత్యంలో ఆనందిస్తుంది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడడం జరిగింది. సత్యం. ప్రేమను ఎలా కొనసాగుతామంటే, ప్రేమ పేరులో అసత్యాన్ని సమర్థించడం ప్రేమ కాదు. సో ప్రేమలో సత్యం ఉంటుంది. ప్రేమతో సత్యాన్ని పలకమని బైబిల్ సెలవిస్తుంది, ఎఫెసీ 4:25. సో సంబంధాలు నిజాయితీ మీద నిలవాలి కానీ మోసం మీద కాదు. అబద్ధాలు చెప్తే సంబంధాలు నిలవవు. చాలా మంది అబద్ధాలు చెప్పి సంబంధాన్ని మెయింటైన్ చేయాలని చూస్తారు, కానీ అది మెయింటైనే చేయాల జీవితాంతం. సత్యం చెప్తే ప్రాబ్లం ఉండదు, మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు, ధైర్యంగా ఉండొచ్చు. చాలా మంది సత్యాలు అంటే సంబంధాలను మేనేజ్మెంట్ మీద చేయాలని చూస్తారు. అవునా? ఎక్కడున్నారంటే ఎవరు చెప్పరు కదా. ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడిగితే ఎక్కడెక్కడో అబద్ధాలు చెప్తా ఉంటారు. అబద్ధాల మీద అంటే ముఖ్యంగా భార్య భర్తల మధ్య ప్రేమ అయితే నిలబడదు ఎక్కువ కాలం. ఏదో ఒక రోజు అది బ్రేక్ అవుతుంది అనమాట. బీటలు వారుతూ ఉంటుంది మెల్లమెల్లగా. కొద్ది రోజులు అయితే ఒకటేసారి పగిలిపోతుంది. సో సత్యము లేకుండా ప్రేమను మనము ఎస్టాబ్లిష్ చేయలేం. సో నెక్స్ట్, క్షమాపణ. ప్రేమలో బంధాలలో అతి ప్రాముఖ్యమైనది ఒకటి ప్రేమ, రెండో సత్యం అయితే మూడోది క్షమాపణ, ఫర్గివ్నెస్. పరిపక్వ సంబంధాలు క్షమాపణ మీద నిలుస్తాయి. క్షమించుకోవడం వల్ల ఆధారపడితే ఎంత క్షమించుకుంటే బంధం అంత గట్టిగా నిలబడుతుంది, అంత శాశ్వత కాలం ఉంటుంది. ఓకే, కాబట్టి క్షమించడం అంటే తప్పును సమర్థించడం కాదండి. తప్పును సమర్థించడం కాదు, బంధాలను కాపాడుకోవడం. ఓకే, నాలుగోది వినయం, హ్యూమిలిటీ. అహంకారం సంబంధాలను పాడు చేస్తుంది, అహంకారం సంబంధాలను బ్రేక్ చేస్తుంది. ఆరోగ్యకరమైన సంబంధాలు వినయంతో, సేవాభావంతో, గౌరవంతో నిర్మించబడతాయి. ఒకరినొకరి గౌరవించుకోవడంలో ఈ సంబంధ బాంధవ్యాలు ఉంటాయి అనేది మనం చూసాం. మూడోది పతనమైన సంబంధాలు సమస్య, పాపం మనం చూసాం. మూడోది ఏం చూసాం? ఈ సంబంధాలు పతనం అవడానికి గల కారణం ఏంది? పాపం, స్వార్థం వచ్చింది. పాపం కారణంగా స్వార్థం వచ్చింది, ఆధిపత్యం పెరిగింది, అసూయ పెరిగింది, ద్వేషం వచ్చింది, మనుషులను ఉపయోగించుకోవడం ప్రారంభించబడి. ఇప్పుడు ఎందుకు ఈ స్వార్థం ఉంది? మెటీరియల్గా మైండ్ సెట్, మెటీరియల్, అవునా, మనీ ఎందుకు ప్రధాన పాత్ర పోషించింది అంటే, పాపం వల్ల మానవుడు ఏమైపోయింది అంటే మనీ లేదా మెటీరియల్ లేదా మైండ్ సెట్తో సంబంధాలను కొనసాగించుకునేటువంటి దుస్థితికి దిగజారిపోయాడు అనమాట. సో కాబట్టి పాపము దేవునితో సంబంధాన్ని, మనుషులతో సంబంధాన్ని రెండింటిని పాడు చేసింది.
పాపం వల్ల మనిషి దేవునికి దూరం అయ్యాడు కాబట్టి దేవుడు మనల్ని తిరిగి దేవునికి దగ్గర చేయడానికి వచ్చాడు. అవునండి? తిరిగి మానవుని ఏం చేశాడు? పాపం నుండి విడిపించి దేవుని దగ్గర చేయడానికి వచ్చాడు. ఓకే. నాలుగోది ఈరోజు మనం చూసేటువంటి ఒక బాధ్యత, 2 బాధ్యతలు చూసి ముగించుకుందాం. సో సంబంధాలలో బైబిల్ బాధ్యతలు అనేటువంటి 4 అంశాన్ని చూద్దాం. ఓకే. సంబంధాలలో బైబిల్ మనకు ఏ బాధ్యతలు నేర్పించింది? నెంబర్ 1, కుటుంబములో ప్రేమ, గౌరవము, బాధ్యత, శిక్షణ ఇవి చాలా అవసరం. కుటుంబంలో మనకు అవసరమైన ఏంటి? 4వది విశ్వాస్యత. అంటే ఏంటిది? నమ్మకత్వం. చూడండి, 5 విషయాలు చూస్తున్నాం: ప్రేమ, గౌరవము, బాధ్యత, శిక్షణ, విశ్వాస్యత. అంటే నమ్మకత్వం. విశ్వాస్యత అంటే నమ్మకత్వం అన్నాడు. కుటుంబంలో ఒకరికొకరు నమ్మకంగా ఉండడం. చూడండి, భార్య భర్త ఒకరినొకరు ప్రేమించుకోవాలనేది మనం చూస్తాం. ఒకరికొకరు గౌరవం కూడా ఇచ్చుకోవాలి. గౌరవాన్ని కూడా ఇచ్చుకోవాలి కుటుంబంలో. చాలా మంది భర్త గౌరవాన్ని కోరుకుంటాడు కానీ భార్యకు చాలా సందర్భాల్లో గౌరవాన్ని ఇవ్వడు. అది కూడా తప్పే. అలాగే కొంతమంది భార్యలు భర్త గౌరవాన్ని ఇవ్వరు. కానీ గౌరవం అనేది పరస్పరం ఇచ్చిపుచ్చుకునేది. ఇద్దరు ఒకరినొకరు గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవాలి. 3వది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. కుటుంబ బాధ్యతని భర్త ముందుండి నడిపిస్తే భార్య సహకరించాలి. అనవసరమైన ఖర్చులు పెట్టకుండా, అనవసరమైనటువంటి పనులు తలదూర్చకుండా తను సహకరించాలి. మంచి విషయాల్లో, అన్ని మంచి విషయాలు భర్త చేసేటువంటి ప్రతి దానిలో సహకరిస్తేనే భార్య భర్తల మధ్యలో సంబంధాలు బలంగా ఉంటాయి. 4వది శిక్షణ. పిల్లలని తప్పు చేసినప్పుడు గద్దించగలగాలి, శిక్షించగలగాలి, సరైనటువంటి దిశలో నడిపించగలగాలి. 5వది అంటే మనం తప్పు చేసినప్పుడు శిక్ష అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈవెన్ భార్య భర్తలు కూడా ఆ విషయంలో ఒకరి కోసం ఒకరు ఆ శిక్షణ పాటించాలి. ఆ శిక్షణను అలవాటు చేసుకోవాలి. 4వది నమ్మకత్వం. ఒకరికొకరు నమ్మకంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. చూడండి, కుటుంబంలో ఈ 5 ఉంటే ఆ కుటుంబాన్ని ఎవ్వరు ఏం చేయలేరు. దుష్టుడు ఏం చేయలేడు, సాతాను ఏం చేయలేడు. కాబట్టి కుటుంబంలో నీ రిలేషన్షిప్ ఎలా ఉంది? భార్య భర్తతో, భర్త భార్యతో రిలేషన్షిప్స్ ఎలా ఉంది? చూడండి, 3వది బాధ్యత విషయంలో తప్పిపోతే కూడా రిలేషన్షిప్స్ మధ్యలో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఆర్థికంగా సమస్యలు ఉన్న చోట రిలేషన్షిప్స్ తొందరగా బ్రేక్ అవుతాయి. ఎందుకంటే నేను కరోనా టైంలో కొన్ని కుటుంబాలు చూసాం. ఆర్థికంగా ఎప్పుడైతే వీక్ అయిపోతారో కుటుంబాలు ఏమైతే గొడవలు స్టార్ట్ అవుతాయి కదా. అన్ని ఉన్నప్పుడు ఏ గొడవలు ఉండవు, కానీ ఆర్థికంగా సమస్యలు అయితే మాత్రం తొందరగా గొడవలు వస్తాయి. మీరు చూడండి, ఏ కుటుంబంలో అయినా అన్నదమ్ముల మధ్యలో కానీ, అక్క చెల్లెల మధ్యలో కానీ, ఎక్కడైనా కానీ తొందరగా గొడవలు రావడానికి కారణం కేవలం ఆర్థిక సంబంధమైన విషయాలు. కావాలంటే మీరు చూడండి, ఎక్కడైనా గొడవలు వచ్చినాయి, భార్య భర్తలు ఎక్కువసేపు మాట్లాడుకోవట్లేదు, ప్రతి చిన్న విషయాన్ని గొడవ పెట్టుకుంటున్నారంటే అన్నిటికంటే ప్రధాన పాత్ర పోషించే దానిలో ఇది ఒకటన్నమాట, ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు. ఎవరు సరిగా బాధ్యత నిర్వర్తించకపోయినా ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఇట్లా లేకపోతే అనవసరమైనటువంటి విషయాలు మనం తలదూర్చినా కూడా ఇక్కడ అనవసరమైనటువంటి కాంప్లికేషన్స్ ఎక్కువైతాయి, అంటే సమస్యలు ఎక్కువైతాయి. భార్య భర్తల మధ్యలో గొడవలు, రకరకాల సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలుగా మనం చూడాలి. ఎంతమందిని పరిశీలించుకోండి ఇప్పుడు కుటుంబంలో కేవలం ఇలాంటి విషయాల కోసమే. అది నిజంగా ఇంపార్టెంట్ అంటే నిజమే, అంటే వాటి వల్ల అవుతున్నాయి. కొన్నిసార్లు నిజంగా సమస్య లేకపోయినా సమస్య అవుతున్నాయి కొంతమంది. నిజమే, ఆడ తినడానికి లేదు గొడవ అయిందంటే అర్థం ఉంది. 3 పూటలా తినడానికి సమృద్ధిగా ఉన్న వాళ్ళు కూడా డబ్బుల కోసము గొడవలు పెట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. జస్ట్ ఏదో ఒక కారణం. చూడండి, అంటే మనశ్శాంతి లేకుండా, ప్రశాంతత లేకుండా, రిలేషన్షిప్ లేకుండా, సమాధానం లేకుండా ఇలాంటి పరిస్థితులు మనం చాలా మంది జీవితంలో చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు వింటా ఉంటాం అప్పుడప్పుడు. ఒకరు గర్వంగా చెప్తారు, మా అమ్మ అన్న కోపం వస్తే అంతే సంగతులు, 6 నెలలు కాదు 3 సంవత్సరాలు మాట్లాడదు తెలుసా అంటే అదేమన్నా గొప్ప విషయమా చెప్పుకోవడానికి? ఇంకొకరు చెప్తా ఉంటారు, నేను నా కోపం వస్తే తెలుసా నేను ఎవరిని లెక్క చేయను, నేను అసలు 1 ఇయర్ కాదు, నేను అసలు జీవితం అంతా మాట్లాడదు తెలుసా. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? నా వాయిస్ వినబడుతుంది అందరికీ? సార్ నా వస్తుందన్న. సో రిలేషన్షిప్స్ ఎంత ప్రమాదకరంగా అయిపోయినాయి అని అంటే, చాలా మంది కొంతమంది గర్వంగా చెప్పుకుంటారు, నా కోపం వస్తే నేను ఎవరితో మాట్లాడండి, నేను క్షమించను తెలుసా. అదేమన్నా భక్త్యా? దాని అంత గొప్ప చెప్పుకోవడానికి, అబ్బా నేను ఎంత మంచివాడిని తెలుసా అని చెప్పుకోవడానికి? యేసు సూర్యుడు అస్తమించే వరకే క్షమాపణ అడుగుమన్నాడు. అవునా? కోపం నిలిచి ఉండకూడదు, పాపంగా మారకుండా ముందే క్షమించుకోమంటున్నాడు. పరలోక ప్రార్థనలు కూడా వెంటనే క్షమించుకోండి. నిలబడినప్పుడు అలాంటే మనం మన రుణస్తులను క్షమించిన ప్రకారం దేవుడు మనల్ని క్షమిస్తా అంటున్నాడు.
మరి ఈ యొక్క సూత్రాలను మీరి, ఈ యొక్క వాక్యాలను మీరి నేను క్షమించను. కొంతమంది చెప్తారంట, మా వంశంలో లేదు తెలుసా క్షమించడం, మా కుటుంబంలో లేదంట. మరి ఏమున్నది? అంత గొప్పదా? అంత గొప్ప విషయం అది క్షమించకపోవడం. అంటే అలా అన్నమాట. అంటే ఆ ప్రేమ లేకపోవడం, గౌరవం లేకపోవడం, బాధ్యతాయుతంగా లేకపోవడం, శిక్షణ లేకపోవడము, నమ్మకత్వం లేకపోవడం, ఇవన్నీ కుటుంబంలో చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలు. అలాగే ఈవెన్ సంఘంలో కూడా ఏ కుటుంబంలో చూసాం కదా, సంఘంలో. సంఘం ప్రేక్షకుల సమూహం కాదండి. సంఘం చాలా మంది ప్రేక్షకులుగా మారిపోయారు. చర్చ్ అంటే ఆడియన్స్ కాదు, ప్రేక్షకుల సమూహం కాదు. అంటే రావడం, వచ్చినప్పుడు ఒక ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, ప్రైజ్ ద లార్డ్ అండి అని వచ్చినప్పుడు ఒక ప్రైజ్ ద లార్డ్ చెప్పి, ఆ 2 గంటల ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రైజ్ ద లార్డ్ అండి, ప్రైజ్ ద లార్డ్ అని చెప్పుకొని వెళ్ళిపోయే ఒక ప్రేక్షక సమూహం కాదు. చాలా మంది సంఘంలో ప్రేక్షకులు అయిపోయారు. సంఘం అంటే ప్రేక్షకుల సమూహం కాదండి, అది ఒక ఆత్మీయ కుటుంబం. రోమ 12:5 చెప్తుంది, దేవుని కుటుంబం అని చెప్పబడుతుంది. ఎబ్రి 10:24 ఇంకా అద్భుతంగా చెప్పబడింది కదా. ఆ దినం మనం సమీపించ చూసిన మరి ఎక్కువ కలుసుకొని ఏం చేయాలంటే ప్రేమ చూపుటకును, సత్కార్యాలు చేయుటకును, ఒకరినొకడు పురికొల్పాలి. సంఘం అనేది క్రీస్తు యొక్క శరీరం. మనం అందరము ఆ అనురాగము, ఆ ప్రేమలు, ఆప్యాయతలో వెల్లువిరియాలి. అంటే కలిసిపోవాలి అందరం ఒకరితో ఒకరు. సహవాసంలో అది ఉండాల. అందుకే మన సహవాసం ఉదయం 10:30కి స్టార్ట్ అయితే సాయంత్రం 3 నుండి క్లోజ్ అవడం స్టార్ట్. కొంతమంది 3కి వెళ్ళి 4 గంటలకు 5 గంటలకు వెళ్ళిపోతారు. ఎందుకు? సహవాసం చేయాలి, ఒకరితో ఒకరు మింగిల్ అవ్వాలి, మాట్లాడుకోవాలి, ఒకరు బలహీనతలు ఒకరు తెలియాలి, తెలుసుకొని ఒకరొకరు సరి చేసుకోవాలి, ప్రేమ చూపించుకోవాలి, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. సో ఈరోజు చాలా సంఘాలు సంఘం అంటే మనం మనం లెసన్లో నేర్పిస్తాం కదా, సంఘం అంటే కుటుంబం, కూటం కాదు, మీటింగ్ కాదు. మీటింగ్ అంటే ఏంటిది? కూటం. మరి సంఘం బైబిల్ దేంతో పోల్చింది? మీటింగ్తో పోల్చలే. దేంతో పోల్చింది? కుటుంబంతో పోల్చబడే. రోమపత్రిక 12:5లో చూసిన, ఎఫెసీ పత్రిక 3:15-19లో చూసిన. సో సంఘం అనేది దేవుని యొక్క కుటుంబం. కుటుంబం అంటే ఆ ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు వెల్లివిరియాలి. ఒకరి పట్ల ఒకరికి మనము పరస్పర ప్రోత్సాహం ఉండాలి, సరిదిద్దుకోవడం ఉండాలి. కాబట్టి సంఘ సంబంధాలు పరస్పర సేవ, ప్రోత్సాహం మీద, సరిదిద్దడం మీద, సహవాసం మీద నిలవాలి. ఈరోజు చాలా మంది సహవాసంలో ఒకరినొకరు పట్టించుకోరు, ఒకరినొకరు సరి చేసుకోరు, ఒకరు తప్పు చేస్తే ఒకరు ఏమనరు. కానీ ఇవన్నీ జరగాలి. వాస్తవానికి ఎవరైనా తప్పు చేస్తే ప్రేమతో సరిదిద్దుకోవాలి. అరే చెల్లెను ఇక్కడ మారరాను, ఇలా ఉండు అని ఒక పెద్ద సిస్టర్ చిన్న సిస్టర్తో చెప్పుకోవడం, ఓ పెద్ద బ్రదర్ చిన్న బ్రదర్తో, అంటే వయసులో చిన్నవానితో చెప్పుకోవడం, బ్రదర్ నాకు ఇక్కడ అనిపిస్తుంది నువ్వు ఇలా ఇలా మార్చుకుంటే బాగుంటుంది, నీ యాటిట్యూడ్ మార్చుకుంటే బాగుంటుంది. తమ్ముడు నువ్వు ఫోన్ మాట్లాడితే నువ్వు హార్ష్ అనిపిస్తుంది, నీ పదాలు ర్యాష్గా ఉంటాయి, కొంచెం సున్నితంగా మాట్లాడవచ్చు కదా, కొంచెం మంచిగా అంటే ఏమంటారు బైబిల్ చెప్తుంది కదా, సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట ముద్దు పెట్టుకున్నట్టు మాట్లాడు, లేకపోతే మృదుగా మాట్లాడు. ఎందుకు మృదుగా మాట్లాడు? ఓకే, అఫ్ కోర్స్ నేను అందరిని స్టడీ చేస్తా కాబట్టి నేను ఏమనుకుంటే కొందరు ఎందుకు మృదుగా మాట్లాడారంటే, ఇక ఇంట్లో సరిగా లేనప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళ యొక్క తెలియకుండానే వీళ్ళకి ఏమైతుందంటే బయట కొంచెం గట్టిగా ఉండాలనే ప్రయత్నం జరుగుతూ తెలియకుండానే ఒక వాయిస్ అలవాటు అయిపోతుంటారు, కొంచెం హార్ష్గా మాట్లాడడం, రఫ్గా మాట్లాడడం. అవునా? కొంతమంది ఏమో చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు పిల్లలతో రఫ్గా మాట్లాడతారు. ఈ రఫ్ వీళ్ళు నేర్చుకొని ఏం చేస్తారంటే పెళ్ళైన తర్వాత భార్యతో కూడా అలా రఫ్గా అది తీసుకురా, ఇది తీసుకురా, నేను చెప్పినా కదా పెట్టమని, ఇది చెప్పినా కదా పెట్టమని, ఇట్లా మాట్లాడతారు. ఇది రైట్ కాదు మాట్లాడే విధానం. సంఘంలో కానీ కుటుంబంలో రెండిట్లో రైట్ కాదు. కొంతమంది సహోదరులు చాలా హార్ష్గా అనిపిస్తే మాట్లాడుతూ ఉంటే, మృదుగా మాట్లాడడం రాదు. ఏదైనా ఫోన్ చేసినప్పుడు చెప్పండి ఏం కావాలి అంటే, దేనికోసం చేశారు ఇట్లా అడగరు. ఎట్లుంటది అంటే కొట్టినట్టు ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను స్టీవెన్ ఫోన్ చేసి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. స్టీవెన్ ఈరోజు సండే ఫెలోషిప్ కోసం అన్నా నాకు రావడం కుదరదన్నా అని పెట్టేసి నాకు ఎలా ఉంటుంది? నేను రాను, నాకు కుదరదు. అంటే మన మాటలు మన జీవితాన్ని నేను ప్రభావితం చేస్తాయి తెలుసా, రిలేషన్షిప్ మీద ప్రభావితం పడతాయి. నేనైతే భరించడం నేర్చుకుంటున్నాను, నేను అందరినీ సహించడం నాకు తెలుసు కాబట్టి నా గురించి నేను మాట్లాడట్లా. కానీ ఇతరుల దగ్గర నుంచి కూడా నాకు కంప్లైంట్స్ వచ్చినాయి. నేనైతే భరిస్తాను, మిమ్మల్ని ఎంతకరమైనా భరిస్తాను, మీరు ఎలా మాట్లాడినా నేను భరిస్తాను. కానీ మీ మీద కొంతమంది మీద నాకు కంప్లైంట్స్ వచ్చినాయి. అప్పుడు హార్ష్ ఉంటుంది, రఫ్ ఉంటుంది, ర్యాష్గా ఉంటాయి మాటలు, గౌరవం తెలియదు. కొంతమంది చూస్తూ ఉంటాను, అది నేను అర్థం చేసుకుంటా. మీరు పుట్టి పెరిగిన విలేజ్ వాతావరణం కావచ్చు. ఇప్పుడు ఆంధ్రాకి వెళ్తుంటది అంటే ఆడ మీరు అని సంబోధించాలి, మనకంటే పెద్దవాళ్ళైనా మీరు అని, చిన్నవాళ్ళైనా మీరు అని సంబోధించాలి. అంటే ఆడ మీరు అనేది గౌరవప్రదమైనటువంటి సూచకం. మనం తెలంగాణలో నడిచినట్టుగా బయట నడవదు కొంతసార్లు. యాక్చువల్లీ అంటే అఫ్ కోర్స్ మన ప్రేమ లేదని చెప్పడానికి నేను ప్రయత్నం చేయట్లేదు, మాటలు కూడా అవసరం. అంటే సంఘములు కానీ కుటుంబములు కానీ ప్రోత్సాహకరంగా ఉండాలి. ఓకే, ఎట్లుండాలంటే మంచిగా అనిపించాలా. ఓకే,
ఇప్పుడు స్టీవెన్ అడిగిన స్టీవెన్ అన్న రావాలని ఎంత ఆశపడ్డా తెలుసా అన్న, అది లాస్ట్ మినిట్ వరకు చూసిన కొన్ని అనివార్య కారణాలు బట్టి నేను రాలేకపోతున్నాను, సారీ అన్న అని చెప్పిన ఎంత బాగుంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, స్టీవెన్ అలా చెప్పిండు అని అర్థం చేయడానికి మళ్ళీ ప్రయత్నం చేయకండి. మళ్ళీ ఫోన్ చేసి వెంటనే స్టీవెన్ వాళ్ళ అన్నవా అని అడగకండి. జస్ట్ నాకు సహోదరుడు కాబట్టి నేను స్టీవెన్ పేరు తీసుకుంటున్నాను, అర్థం చేసుకుంటారు. స్టీవెన్ పేరు మీద నా పేరు మీద పెట్టుకొని చెప్తున్నాను, ఇలాగ ఇలా జరిగిందని కాదు. సో అలా ఎలా ఉంటుంది, గౌరవప్రదంగా ఉంటుంది. అందుకే రిలేషన్షిప్స్ లో మనం ఎలా ఉంటున్నాం, మన మాట ఎలా ఉంటుంది, మన యొక్క సహవాసం ఎలా ఉంటుంది, మన పరస్పర సేవ ఎలా ఉంటుంది, మన మాట విధానం ఎలా ఉంటుంది. అందుకే మనం అన్నిలతోనే మన మాట ఎలా ఉండాలంటే కృపాసహితముగా రుచికరంగా ఉండాలంట. అవునా? అన్నిలతో మాట్లాడుతుంటేనే మాటనే మన కృపాసహితంగా రుచికరంగా ఉండాలనుకున్నప్పుడు మరి సంఘంలో విశ్వాసంతో మాట్లాడితే ఎలా ఉండాలా? నాకు తెలిసి ఇంకా 200 కృపనే ఉండాలి. అవునా? చెప్పు సోదరా, బ్రదర్ ఎందుకు ఫోన్ చేశారు, అన్న ఎందుకు చేశారు చెప్పండి, తమ్ముడు ఎందుకు చేశారు, ఫోన్ ఎందుకు చేశావు, చెప్పు నాన్న ఏమైనా అవసరమా నీకు అంటే మృదు ఎందుకు మాట్లాడలేకపోతున్నాం, ఎందుకంత సౌమ్యత రాదు మనకి. నేనేమన్నా నీ మేమేమన్నా నీ ఆఫీస్లో పనిచేసేటోళ్ళమా, లేకపోతే కస్టమర్లమా, లేకపోతే నీ కొలీగ్స్ అంటే నీ చుట్టూ నీ కింద ఆఫీసులో పనిచేసే వ్యక్తులమా, లేకపోతే నీకు బిజినెస్ ఉంటే నీ కస్టమర్లమా, లేకపోతే వ్యవసాయం ఉంటే అక్కడ పనులమా, ఎవరితో మాట్లాడుతున్నాం మనం, ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది. రిలేషన్షిప్స్ ను మనం చాలా మంది కేర్ గా తీసుకోరండి. రిలేషన్షిప్స్ ఒక్కోసారి నాకు భయం అవుతుంది, కొంతమందికి అయితే నేను ఇప్పటికి భయపడతా ఫోన్ చేసి, అంటే పెద్దోన్నైనా కూడా భయపడాల్సి వస్తుంది. ఎందుకు అంత భయపడాలి. నేను ఓపెన్ గా చెప్తున్నాను, నేను ఇప్పటికి కొంతమందికి ఫోన్ చేయాలంటే భయపడతాను. ఎందుకు భయపడతానంటే మీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్ వే ఆఫ్ ఆన్సర్స్ అనమాట. అంటే మీరు జవాబు ఇచ్చే విధానం నాకు చాలా కఠినంగా అనిపిస్తుంది కొన్నిసార్లు. నువ్వు స్ట్రేట్ ఫార్వర్డ్ గా మాట్లాడడం తప్పు కాదు, ఎవరైనా కానీ ముక్కుసూటిగా మాట్లాడడం తప్పు కాదు, కానీ మాట్లాడే విధానం టోన్ ఉంటుంది, ఒక వాయిస్ కు ఒక టోన్ ఉంటుంది అనమాట. అంటే మనం మాట్లాడే విధానం కుదరదు అని చెప్పడం వేరు, రాలేకపోతున్నాను, రావాలని ఆశ ఉన్నా రాలేకపోతున్నాను అని హంబుల్ గా చెప్పడం వేరు. చాలా సార్లు చాలా మంది అంటే భయం అవుతుంది. ఇంకోసారి నేను అనుకున్నా, మొన్ననే అనుకున్నా నా భార్యతో మాట్లాడాను, ఇంకా లైఫ్ లో నేను అడగకూడదు అనుకుంటున్నాను. ఇంకే కొంతమందిని ఏం చేస్తాం, ఎన్నిసార్లు మాట్లాడినా మృదుగా అంటే నేర్చుకోండి. ఇప్పటికైనా చేతులు దండం పెడుతున్నాను, మంచిగా మాట్లాడాను. మీ మీద నాకు కోపం లేదు, ప్రేమతో మాట్లాడుతున్నాను. ఇప్పటికి కూడా కోపం ఉంటే అసలు మీరు ఇన్ని రోజులు నేను సహించకపోయేవాడిని, ఇన్ని రోజులు భరించకపోయేవాడిని. నేనే కాదు, మీరు కూడా ఒకరొకరు అలా కొంతమంది మిమ్మల్ని కూడా కొంతమంది సహోదరులు భరిస్తున్నారు సంఘంలో. సో మంచిగా మర్యాదగా ప్రేమగా ఆ సహవాసాన్ని అభివృద్ధి చేసుకోండి. అంటే ఎదుటి వ్యక్తి నిన్ను భరిస్తున్నాడు అంటే అర్థం నువ్వు రైట్ అని కాదు. వాస్తవం చెప్పాలంటే మేము సంబంధాలు కోల్పోకూడదని మాట్లాడుతున్నాం అలాగ. అంతేగాని నువ్వు ఎలా మాట్లాడ రైట్ గా మేము తీసుకో, రైట్ అని కాదు అక్కడ. మీలో కొంతమంది ఏం చేసినా రైట్ అని కాదు. మేము మీ సంబంధాలతో మీతో సంబంధం కొనసాగించుకోవాలని భరిస్తున్నాం, అది అర్థం చేసుకోండి దయచేసి. మీలో కొంతమందితో సంబంధం కాపాడుకోవాలని మీరు ఎలా మాట్లాడినా ఎలా జవాబులు ఇచ్చినా మిమ్మల్ని భరిస్తున్నాం. మీరు సరిగా అకౌంటబిలిటీ ఇవ్వకపోయినా భరించడానికి గల కారణము మీతో మా రిలేషన్షిప్ ఒకరితో ఒకరు కొనసాగించుకోవాలని మంచి ఉద్దేశం. ఈవెన్ ఇప్పుడు కూడా నవీన్ నా రూమ్ లోకి వచ్చే ముందు డోర్ కొడతాడు, అన్న రావచ్చా అని అడుగుతాడు మర్యాద. అందరు నేను అలా చేయమని చెప్పను, బట్ మర్యాద అంటే ఒక మర్యాద, ఒక సహవాసం అంటే మన మాట తీరు అనేది చాలా ఇంపార్టెంట్. అందరికి అది అవసరం లేదు, బట్ జనరల్ టైంలో ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, కూర్చున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నారు. కొంతమంది ఇప్పుడు నా భార్య నా బైబిల్ కనిపిస్తలేదు అని అన్నాను, నాకు తెలియదు పో అని అన్నాను, ఎలా ఉంటుంది, మంచిగా అనిపిస్తుందా? అయ్యో నేను చూడలేదండి అని అంటే వేరుంటుంది. అవునా? మీరు ఎక్కడ పెట్టిరో అని చూడలేదంటే నాకు తెలియదు అని ఎట్లా ఉంటుంది. ఒకడు ఉంటే బైబిల్లో అంటే దేవుడు కూడా ఇలాగ సమాధానం చెప్పాడు, కయీన్ అంటాడు కదా. దేవుడు అడిగాడు, కయీన్ నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు అంటే, నన్ను ఎందుకు అడుగుతున్నావు, నేను నాకు కాపలు అన్నా, నేను సెక్యూరిటీ, నేను అతనికి ఏమన్నా. చూడండి అలా ఉంటుంది అనమాట. అంటే వాయిస్ ఎలా ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపలు అన్న అనడమే తప్పు, అందులో వాయిస్ టోను. ఓకే, అతడు ఆ టోన్లో అర్థమైపోతుంది ఎలా మాట్లాడింది. మనం కూడా కొన్నిసార్లు మన టోన్ ఎలా ఉంటుంది అని అంటే, ఓకే నీ వాయిస్ బేసుకుంటే ప్రాబ్లం లేదు, కానీ మాట్లాడే విధానమే. కొంతమంది అలవాటు దీన్ని సమర్థించుకుంటారు, నేను ఇంతే, నేను ఇలాగే మాట్లాడతాను, నాకు ఇలాగే వస్తుంది, నీ చిన్నప్పటి నుంచి వెళ్ళి ఇంతే, నా మాట తీరేనా. సమర్థించుకో దయచేసి. బైబిల్ నీ టోన్ ఎలా ఉంటే అలా మాట్లాడమని చెప్పట్లే. బైబిల్ మృదుగా మాట్లాడమంటుంది, కృపాసహితంగా మాట్లాడమంటుంది. ఎట్లుండాలంటే ప్రేమను కుమ్మరించినట్టుగా ఉండాలి. ఎలా ఉండాలి, ఎవరితో మాట్లాడుతుంటే మన లోపల ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేస్తున్నట్టుగా ఉండాలి. ప్రేమ లేని మాటలు మాట్లాడకూడదు దయచేసి. మళ్ళా బ్రతిమలాడుకుంటున్నారు. నాకు ఆల్రెడీ కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి కొంతమంది మీద. సో అంటే వాళ్ళు కంప్లైంట్ చేసింది ఏంది, నీ మీద కోపంతో చేయలేదు, మీ మీద ఎలాంటి నెగిటివ్ ఆలోచన లేని కంప్లైంట్స్ అనమాట. మరలా చెప్తున్నా, నాకు తెలుసు కాబట్టి నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను. అరే మంచిగా మాట్లాడితే ఇంకా సమాజంలో ఒక మంచి గౌరవం ఉంటది కదా, ఇంకా మంచిగా ఎదుగుతారు కదా అనే ఉద్దేశంతో మాట్లాడినటువంటి సహోదరుల మీద ప్రేమతో మాట్లాడిన మాటలే. ఓకే,
కాబట్టి తప్పుగా ఎవరు అర్థం చేసుకోవద్దు. ఎవరికన్నా సంబంధించిన అయితే తప్పుగా అర్థం చేసుకోవద్దు. సమాజంలో విశ్వాసి శాంతికర్త. ఆల్రెడీ నేను దీన్ని కవర్ చేసిన కొలసి పత్రికలో మనం చూస్తాం. చూడండి, శాంతికర్తగా ఉండాలి, మనం సమాధాన పరిచేవారిగా ఉండాలి, నమ్మకస్తులుగా ఉండాలి, దయగలిగి ఉండాలి, న్యాయంగా ప్రవర్తించేవాడు కావాలి. రిలేషన్షిప్స్ చాలా అద్భుతంగా ఉండాలి అంటే సమాజంలో మనం శాంతికర్తలుగా ఉండాలి, ఇతరులతో సమాధానం వెంటవాడేగా ఉండాలి, పక్క వాళ్ళతో గొడవలు పెట్టుకోదు. అది వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, లేకపోతే వ్యవసాయంలో కానీ ఎక్కడ పక్క వాళ్ళతో అనవసరంగా గొడవలు పెట్టుకోవద్దు. బైబిల్ ఏం చెప్తుంది? శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండమనే చెబుతుంది కదా. సమాధాన పరచువారు ధన్యులని చెప్తుంది. సో దాని సందర్భం వేరనుకోండి. సో మన పాప విషయంలో సమాధాన పరచాలి, అలాగే జనరల్ పీస్ కూడా ఉండాలి. అందరితో మంచి సమాధానం కలిగి ఉండాలి, అందరితో మంచి మాట, అంటే క్లోజ్గా ఉండకపోవచ్చు కానీ సమాధానం సమాజంలో మనం కలిగి ఉండాలి. నమ్మకస్తులుగా ఉండాలి, ఏదైనా వస్తువు ఇస్తే నమ్మకంగా తిరిగి ఇవ్వాలి, ఏదైనా డబ్బులు ఇస్తే నమ్మకంగా టైంకి తిరిగి ఇవ్వాలి. సో అలా ఉంటే ఏమైందంటే రిలేషన్షిప్ చాలా అద్భుతంగా ఉంటాయి. చూడండి, ఎవరైనా డబ్బు తీసుకొని సమయానికి తిరిగి ఇవ్వలేదు అనుకోండి, రిలేషన్షిప్ బ్రేక్ అవుతాయి. కొంతమంది తీసుకుంటారు కానీ ఇవ్వరు. అందుకే ఇచ్చే విషయంలో చాలా కొంతమంది పూర్గా ఉంటారు. అడుక్కోవడం తీసుకునే టైంలో మంచిగా ఫాస్ట్గా ఉంటారు కానీ, అన్న నాకు అర్జెంట్గా 10,000 కావాలని అడిగి తీసుకొని ఫాస్ట్గా ఉంటారు కానీ ఇచ్చే టైంలో మాత్రం జాప్యం చేస్తూ ఉంటారు. అది మంచిది కాదు. నమ్మకంగా ఉండండి. రిలేషన్షిప్స్ అసలు డబ్బులే తీసుకోవద్దు. రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే సహోదరి మధ్యలో ఏముండాలంటే ఈ డబ్బుల ప్రస్తావన ఉండకూడదు వాస్తవం చెప్పాలంటే. అంటే అందరు కలిసి ఒక వ్యక్తి కష్టం వస్తే తల 50-100 తీసుకొని సహాయం చేసి మర్చిపోవాలి తప్పించి ఏమంటారు, ఈ బదులు ఇచ్చుకుంటే మాత్రం ప్రాబ్లమే. బదులు ఇచ్చుకుంటే రిలేషన్షిప్ ఖచ్చితంగా బ్రేక్ అవుతాయి. నేను దాదాపు 40 సంవత్సరాల అనుభవంతో 30 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా. 15 సంవత్సరాల డబ్బులు ఫ్రెండ్స్కైనా 100-200 ఇస్తాడు, తెలియలేదనుకో అనవసరంగా ఫ్రెండ్షిప్ సమస్యలు వస్తూ ఉంటాయి. నేను అనుభవించాను. ఇటు ఫ్రెండ్షిప్ పోతుండే, డబ్బులు కూడా పోతుండే. ఆడు మాట్లాడు, డబ్బులు ఇవ్వడు. అవునా? గట్టిగా అడిగితే అడగపోతే ఒక సమస్య, అడిగితే మరొక సమస్య. చూడండి ఎంతమంది మీరు మీ అనుభవంలో లేవు ఇవన్నీ. సో సమాజంలో నమ్మకంగా ఉండండి. డబ్బులు అడగొద్దు, ఎవరిని అడిగితే టైంకి ఇవ్వండి. ఎవరి వస్తువులు అడగొద్దు, ముఖ్యంగా కారు బైక్ లాంటి పక్కలను ఎవరు అడగద్దు. అడిగితే చాలా జాగ్రత్తగా వాడుకొని ఇవ్వాలి. ఒకవేళ రిపేర్ ఏమన్నా మీ చేతిలో ఏమైనా పోతే దాన్ని రిపేర్ చేయించి మరి ఇవ్వాలి. అట్లా ఉంటేనే తీసుకోవాలి. నా చేతులు కూడా ఖాళీ, నేను ఏం చేయలేను అంటే కష్టం. అవును. నిజం చెప్తున్నాను. నాకు కూడా ప్రాబ్లం ఉంటుంది. అంటే నేను ఏమైనా అయితే పెట్టుకోలేను, ఎవరికైనా ఇస్తే అడగలేను ఏమైనా చేస్తే. కాకపోతే అడగడానికి వాళ్ళ దగ్గర ఉండాలి కదా. మరి అంటే ఆ కెపాసిటీ వాళ్ళకి ఇచ్చిన ప్రాబ్లం. అవునా? ఒక వస్తువుని వాడుకొని దాన్ని పాడు చేస్తే బాగు చేసే కెపాసిటీ లోన్లకి ఇవ్వడం కూడా కొన్నిసార్లు సమస్యనే. అవునా? సో అందుకే రిలేషన్షిప్, నేను ఇవన్నీ కేవలం రిలేషన్షిప్ కోసం చేస్తున్నాను, వేరే వాళ్ళ కోసం చేయట్లేదు. అవును, ఒకరి కోసం ఒకరి వస్తువులు సంఘంలో వాడుకోవడం తప్పులేదు, కానీ బాధ్యత చెప్తున్నాను ఇక్కడ. నమ్మకంగా ఉండడం, దయతో ఉండండి, న్యాయంగా ప్రవర్తించేవాడు కావాలి. కొన్నిసార్లు మన ఇష్టం ఉన్నట్టుగా నడిపేసి యాక్సిడెంట్ చేసిరనుకో, యాక్సిడెంట్లు అనుకోకుండా జరిగితే వేరు, కానీ మన డ్రైవింగ్ సెన్స్ వల్ల, మన డ్రైవింగ్ వలన జరిగినాయి అనుకో ప్రమాదం. అవునా? కొంతమంది అలాంటి వ్యక్తులను కూడా నేను చూశాను, నా కళ్ళ ముందే చూశాను కాబట్టి చెప్తున్నాను. అంటే ఏదో చూపించుకోవాలని చేస్తే ప్రమాదాలు జరుగుతాయి. సింపుల్గా నడిపితే ప్రమాదం ఏమీ ఉండదు. సో కొంతమందికి అంటే ఇవ్వాలంటే ధైర్యం వస్తుంది, కొంతమందికి ఇవ్వాలంటే ధైర్యము రాదు. ఎందుకనంటే ఇక్కడ కారణం ఏంటి అనంటే ఇవ్వకూడదని కాదు. కారణం ఏంటి అనంటే వెహికల్ని వాళ్ళు చూసుకునే విధానాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఏదైనా వెహికల్ అని కాదు, ఏదైనా కావచ్చు. ఒక వస్తువు, ఏదైనా వస్తువు ఇచ్చినప్పుడు నమ్మకంగా దాన్ని తిరిగి వాళ్ళు సైకిలా, లేకపోతే ఒక ఐరన్ బాక్సా, లేకపోతే మరొకటి ఒక బ్యాగా, సో ఏదైనా కావచ్చు. కొంతమంది ఇర్రెస్పాన్సిబుల్ ఉంటారు, తీసుకుంటారు కానీ అది ఇంట్లో ఎవరికి ఇచ్చేస్తారు. నువ్వు కూడా అంటే అందరు వాడుకునే విధంగా ఇస్తారు. కొంతమంది వెహికల్ ఎలా ఉంటుందంటే అది ఒక వ్యక్తి అడిగిపోతే ఆ ఇంట్లో నలుగురు నడిపేస్తారు, దాన్ని విచిత్రంగా అనిపిస్తుంది అనమాట. అలా ఉంటుంది కొన్నిసార్లు. ఓకే, అంటే నా గురించి కాదు, నాకు వేరే కంప్లైంట్స్ వచ్చినాయి. నేను అలాంటి ఏం ఫేస్ చేయలే కానీ చెప్తున్నాను ఎగ్జాంపుల్. రిలేషన్షిప్స్ ఎలా బాగుపడతాయి సమాజంలో అంటే చూడండి, నమ్మకస్తుడిగా ఉండడం, దయగల మా కుటుంబంలో కూడా ఎదుర్కొన్నాను. మేము ఒకసారి ఒక వెహికల్ తెచ్చుకున్నాం, అది బయటకు వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ అయింది. దానికి మళ్ళీ ఖర్చు పెట్టాల్సి వచ్చింది, డబ్బులు కట్టాల్సి వచ్చింది. అవుతాయి, అవునా? చిన్న అమౌంట్లు అంటే అది కార్ అంటే ఎట్లుంటుంది, అది 100-200తో ఒడిచేది ముగించే కార్యం కాదు. 10,000, 20,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది కొన్నిసార్లు. సో అందుకే వెరీ కేర్ఫుల్, నమ్మకంగా ఉండాలి. ఓకే, మా ఇంట్లో నమ్మకంగా దానికి కావాల్సిన రిపేర్ అంతా చేయించారు, అది పర్వాలేదు, కానీ ఒక రకంగా నష్టం. ఓకే, సంబంధాలలో బైబిల్ బాధ్యతలు చూస్తున్నాం మనం. 5వది ప్రమాదకరమైనటువంటి సంబంధ వైఖరులు.
ఐదోది ఏంటిది? ప్రమాదకర సంబంధ వైఖరులు. తప్పు వైఖరి ఫలితం స్వార్థం విరిగిన సంబంధాలు. స్వార్థం విరిగిన సంబంధాలు, ఆధిపత్యం, భయం, బాధ, అసత్యం, నమ్మకం కోల్పోవడం, క్షమించకపోవడం, చేదు వేరు, ఒంటరితనం, ఆత్మీయ బలహీనత. చూడండి, ప్రమాదకరమైన సంబంధంలో వైఖరులు ఏంటి తెలుసా? ఇవే. స్వార్థం ఉంటే చాలా ప్రమాదం. స్వార్థం ఎంత ఎక్కువైతే సంబంధాలంతా బలంగా అయితే, ఏమో కదా? అంతేనా? ఫెవికాల్ పెట్టుకున్నట్టయితే స్వార్థం ఎంత ఎక్కువ ఉంటే సంబంధాలు అంత బలహీనంగా ఉంటాయి. అవునా? ఒక్కరికి ఉన్నాయి అవుతుంది, ఇద్దరికి ఎందుకు? దానికి ఇద్దరితో అవసరం లేదు. ఇప్పుడు నాకు ఎదుటి వ్యక్తి లేదు, నాకుంటే సంబంధాలు ఎందుకు బలహీన పడిపో? ఖచ్చితంగా అవుతాయి. ఇద్దరు వ్యక్తులలో ఒక్కరికి స్వార్థం ఉన్నా సంబంధాలు విరిగిపోతాయి. అంతే కదా? కొంతమంది ఎలా ఉంటారంటే స్వార్థం ఏ రేంజ్ లో ఉంటది అంటే, అందులో మనకు సంబంధం లేదు, వాళ్ళు అందులో మనల్ని పెట్టుకొని ఆలోచిస్తారు. దాంతో మనకు సంబంధం ఉండదు. అందులో మనల్ని పెట్టుకొని ఆలోచిస్తారు, అంత స్వార్థం కూడా ఉంటుంది కొంతమంది. ఇది కూడా సమస్యనే. అంటే సంబంధాలను పాడు చేస్తుంది స్వార్థం. సంబంధము, కొంతమంది సంబంధం లోపల స్వార్థం ఉన్నోళ్ళు ఓపెన్ గా మాట్లాడలేరు. స్వార్థం ఉన్నోళ్ళు మనసు విప్పి అసలే తెలిసిపోతుంది, మాట్లాడలేరు. మనసు విప్పితే ఏమైతే లోపల అసలు బయటికి వస్తాయి. అందుకే మనసు విప్పలేరు. ఈ స్వార్థం చాలా ప్రమాదకరమైనది. స్వార్థం విరిగిన సంబంధాలకు మూల కారణం అండి, అన్నిటికంటే. స్వార్థం వల్ల సంబంధాలు విడిపోతాయి, విరిగిపోతాయి. ఏ ఒక్కరికి ఉన్నా, అన్న చెల్లెలు ఒక్కరికి స్వార్థం ఉన్న అన్న చెల్లెల మధ్యలో సమస్యలు వస్తాయి. అన్నదమ్ముల మధ్యలో ఒక్కరికి స్వార్థం ఉన్న సమస్యలు వస్తాయి. నేనే ఒక ఫ్యామిలీతో మాట్లాడుతున్నప్పుడు, నాతో కళ్యాణ్ కూడా ఉన్నాడు కదా, అన్నదమ్ములు ఒక చిన్న విషయం వచ్చినప్పుడు ఏమొచ్చింది? అన్నదమ్ములు మాట్లాడుకోవడం మానేశారు. ఎందుకు? ఒకరికి అందులో స్వార్థం ఉండడం వల్ల మరొకరికి ఏమైంది? సమస్య. ఇద్దరికి మధ్యలో సమస్య వచ్చి అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు మాట్లాడుకోలేదు. ఏంటి ఇలా మళ్ళీ చెప్పాను కదా, రూట్ ఏంటి? మళ్ళీ డబ్బులు, ఆస్తో, ఇల్లు, కథ స్థలం దగ్గర వస్తాయి మళ్ళీ ఇవన్నీ. చూడండి, అందుకే ఇవి చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మా ఫ్యామిలీని చూస్తే, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకో తెలుసా? మా డాడీ వాళ్ళు ఆస్తులు లేకపోవడం వలన, మా తాతల ఆస్తులు సమకూర్చుకోకపోవడం వలన, మా డాడీ వాళ్ళు ఎప్పుడు కలిసినా అందరం హ్యాపీగా ఉంటాం. మా అన్నదమ్ములు అందరూ, మా అన్నదమ్ములు, మా బాబాయ్ పిల్లలు అందరం కలిసి హ్యాపీగా ఉంటాం. మాకు ఎంతవరకు చిన్న చిన్న సమస్య కూడా రాలేదు. ఎందుకు అని అంటే ఉంటే వచ్చేటివి. డబ్బులు, ఆస్తులు అంటే ఖచ్చితంగా సమస్యలు వచ్చేటివి. గట్టు దగ్గర అయినా వస్తాయి చివరికి. అవి ఉంటేనే వస్తాయి, లేకపోతే ఏ సమస్యలు ఉండవు, వాస్తవం చెప్పాలి అంటే. అదే మా ఊర్లో కానీ ఇతర పాలల దగ్గర చూస్తే, అంటే జనరల్గా చెప్తున్నాను, ఆస్తులు ఉన్న చోట అన్నదమ్ములు అసలు కొట్లాడుకోవడాలు పడనే పడదు ఒకరంటే ఒకరికి. అంతమంది అన్నదమ్ములు తెలుసు, ఒకరికంటే ఒకరు పడదు. పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఇక్కడికి రారు, వీళ్ళు అక్కడికి పోరు. అసలు జీవితాలు నిజంగా ఒకసారి నేనైతే అనిపిస్తుంది, ఏం లేకపోవడం ఉత్తమం అనిపిస్తుంది. ఏం లేకపోవడం ఉత్తమం. రోజు 3 పూటలు 2 పూటలు తిండి దొరకాలి, అన్ని క్లియర్గా వెళ్ళిపోవాలి, హ్యాపీగా గడిపేయాలి, అంతే. అదే ఉత్తమం. అంతకంటే ఉత్తమమైన జీవితం లేదు నాకు తెలుసు. అందుకే కదా యేసుప్రభు కూడా చెప్పాడు బైబిల్లో, తిమోతి ఆరోగ్యంలో మంచిగా రాశాడు కదా, మనం ఈ లోకంలోకి ఏమి తీసుకురాలేం, ఏమి తీసుకుపోలేం, కానీ అన్న వస్త్రములు గలవారేమో వాటితోనే తృప్తి పొంది ఉందాము. అది ఉంటుంది అంతే. అది ఉందంటే ఆ తృప్తి ఉంటుంది. ఇక లేకుండా ఇక అనవసరమైన విషయాలు తలదూరిస్తే అనవసరమైన మనశ్శాంతి కోల్పోతాం. ఓకే, నాకు కూడా పరిచర్య అనేది లేకపోతే నాకు నిజంగా అవసరం లేదు ఏది కూడా. ఒక్క పరిచర్య తప్పించి అది పక్కన పెడితే నాకు నిజంగా అవసరం ఉండదు, ఏది కూడా అవసరం లేదు. ఓకే, ఆయన కోరుకోలేదు, బట్ దేవుని చిత్తంలో అది జరుగుతుంది. దాన్ని బట్టి సంతోషించుతాం, ప్రభు కోసం వాడదాం. ఓకే, పరిచర్య కోసం వాడుకోలేదు ఆయన. అందుకే పరిచర్య కోసం నిస్వార్థంగా వాడితే కూడా సమస్య లేవు. ఏహో, ఇంకేమన్నది? స్వార్థం గురించి మాట్లాడుకుంటే రోజంతా అయిపోతుంది. ఫిఫ్త్ వన్, ప్రమాదకర సంబంధ వైఖరి. అంటే సంబంధాలలో ప్రమాదకరమైన వైఖరులు ఏంటి, విధానాలు ఏంటివి అని అంటే, తప్పు వైఖరి ఫలితం ఫస్ట్ స్వార్థం వలన విరిగిన సంబంధాలు. సో ఈరోజు చాలా మందికి స్వార్థం. ఈరోజు ఎంతో మంది అన్నదమ్ముల మధ్యలో అన్న ఆ చెల్లెకు ఆశ్చర్య పెట్టిండి, కలర్ తేడా ఉంటే కూడా కొంతమంది అలిగిపోయి గొడవలు అంటే మాట్లాడడం మానేసిన వాళ్ళు ఉంటారు. నీకు తెలుసు కదా, తెలంగాణ అంటే మన పరిస్థితులు ఎలా ఉంటాయనంటే, అన్నం దగ్గర కూడా వడ్డించేటప్పుడు ఒకవేళ మటన్ చేసిరు అనుకో, ఆ రోజు బోన్ మ్యారో వల్లేదు, మన దగ్గర ఏమంటుందని
ఆ, మూలుగు బొక్కనో ఏమంటాం కదా, ఎముక. అది పడలేకపోతే కూడా గొడవలే, అవునా? అలిగిపోయే వాళ్ళు ఉంటారు. అంటే మంచి నల్లి బొక్క అంటాం మనము. తిండి సరిగా పెట్టకపోయినా, మా నాన్ వెజ్ సరిగా వడ్డించకపోయినా లోపల బాధపడే వాళ్ళు ఉంటారు. అంటే చూడండి, ఏదో ఒకటి మన సంబంధాలు చాలా ఒక్కోసారి ఏమో చాలా గొప్పగా అనిపిస్తాయి, ఒక్కోసారి ఏమో చాలా బలహీనంగా అనిపిస్తాయి. నాకు అర్థం కాదండి, చాలాసార్లు మనకు చూస్తే అప్పుడే గొప్పగా అనిపిస్తాయి మన రిలేషన్షిప్స్, అప్పుడే కొన్ని విషయాలు పట్టించుకొని అప్పుడే అనవసరమైనటువంటి పరిస్థితులు. ఆధిపత్యం, సంబంధాల్లో ఆధిపత్యం, నేనే గెలవాలి, నా మాట నెగ్గాలి అనేటువంటి ఆధిపత్యం ఉన్న చోట సంబంధాలు అసంభవమైనటువంటి విషయాలు. తగ్గించుకునే స్వభావం లేకపోతే చాలా ప్రమాదం. హ్యూమిలిటీ లేకపోతే, తగ్గింపు లేకపోతే, వినయం లేకపోతే, ముఖ్యంగా స్త్రీలు, భార్యలు ఖచ్చితంగా భర్తలకు వినయం విధేయత చూపించాల్సిందే. అది లేకపోతే చాలా ప్రమాదం. ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు, ఆ కుటుంబంలో శాంతి ఉండదు, ఆ కుటుంబంలో సమాధానం ఉండదు. సో సమాధానం, సంతృప్తి, సంతోషం, ఈ మూడు ఉండవు. ఆధిపత్యం ఉన్న చోట అస్సలు కుదరదు. నా మాట నెగ్గాలి. భార్య ఒకవేళ అలాంటి ఆధిపత్యం చెలాయించిందంటే ప్రమాదం. భర్త కూడా ఆధిపత్యం చెలాయించకూడదు. నువ్వు అధికారిగా ఉన్నప్పటికీ కుటుంబాన్ని ప్రేమతోనే నడిపించమని బైబిల్ సెలవిస్తుంది. నా మాట నెగ్గాలి, నేను చెప్పిందే రైట్. అవునా కదా? ఏదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టు, నా మాటే శాసనం అన్నట్టుగా కొన్నిసార్లు భర్తనో భార్యనో శాసనం అంటే అది శాపం అవుతుంది. ఆ శాసనం కాస్త త్వరగానే శాపంగా మారుతుంది. కుటుంబంలో శాసనాలు పనికిరావు. అవును, అధికారంలో నువ్వు ఉద్యోగంలో చేయి శాసనం. నీకు అధికారం ఉంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉద్యోగం, ఐపీఎస్ ఆఫీసర్, అక్కడ శాసించు, ఆర్డర్ తప్పేం కాదు. కుటుంబంలో ఆర్డర్ వేయడానికి ఎవరికి అధికారము లేదు. నా మాట నెగ్గాలి, నేను చెప్పినట్టే జరగాలనే అధికారం, ఆధిపత్యం కుటుంబంలో నడవదు, సంబంధాలలో నడవదు. నీకంతా ఆధిపత్యం చెలాయించుకుంటే ఐఏఎస్ ఆఫీసర్గా గ్రూప్ 1 ప్రిపేర్ కండి, ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఇట్లా కమాండ్ చేయండి, అది చేయి ఇది చేయని ఒక డిస్టిక్ని కమాండ్ చేయొచ్చు, అవునా? అట్లా కమాండ్ చేయండి. కానీ కుటుంబంలో మీ కమాండింగ్ పనికిరాదు, మీ ఆధిపత్యం చెలాయించకూడదు, మీ ఆధిపత్యం అవసరం లేదు కుటుంబంలో. ఓకే, అర్థమవుతుందండి? ఆధిపత్యం ఎటు చూసినా ఆధిపత్య పోరు. సమాజంలో ఆధిపత్య పోరే, కుటుంబంలో కూడా ఆధిపత్య పోరే. అందుకే చూడు, మన రాజకీయాలని కుల రాజకీయాలు, అవునా? ఆధిపత్య పోరు కోసం, అవునా? ప్రతి దగ్గర ఆధిపత్య పోరు. కుటుంబంలో కూడా భార్య భర్తలు కూడా మధ్యలో కూడా ఏం ఆధిపత్య పోరు, ఏముంటుంది ఆడ ఆధిపత్య పోరు పెట్టుకోవడానికి? ఇద్దరు ఒకటైనప్పుడు గెలిస్తే ఇద్దరే కదా, ఓడిపోతే ఇద్దరు ఓడిపోయినట్టే, గెలిస్తే ఇద్దరు గెలిచినట్టే. అందులో ఎవరు గెలవాలి ఏముంటుంది? నేనే గెలవాలి, నా మాట గెలవాలి. అందుకే మీ మాట గెలవదు. గెలిచేది మరొకటి, మీ మధ్యలో గ్యాప్ గెలుస్తుంది, మీ మధ్యలో సమాధానం పోయి గొడవలు గెలుస్తాయి, అసమాధానం గెలుస్తుంది, అసంతృప్తి గెలుస్తుంది, అసంతోషం అంటే ఆనందం లేని స్థితి గెలుస్తుంది. అవి అవి మంచిగా చూసి ఆ గొడవ మీద కూర్చొని ఆనందిస్తూ ఉంటాయి. మనమేమనుకుంటామంటే మనం ఏదో సాధించినట్టు, మనం సాధించాం, అవి సాధించి కూర్చుంటాయి. అసంతృప్తి, అసమాధానం, ఏమంటారు, అసంతోషం. సో ఆధిపత్య పోరు కుటుంబానికి బంధాలలో తగదు. ఒకవేళ నేను అందుకే నేను అంటే మిమ్మల్ని గెలుచుకోవడానికి, అందుకే మేము తగ్గి ఉండడానికి, అందుకే మాకు పెద్ద నష్టం అనిపించదు. తగ్గి ఉండడానికి ఇప్పటికీ మేము తగ్గి ఉంటున్నాం. సంఘంలోనైనా కుటుంబంలో కానీ రిలేషన్షిప్స్లో తగ్గి ఉండడమే గొప్ప లక్షణం. ఆధిపత్య పోరు రిలేషన్షిప్లో వర్కౌట్ కాదు. అది సంఘంలో అయినా, కుటుంబంలో అయినా, సమాజంలో అయినా. ఎంతసేపు అండి గొడవ పెట్టుకోవడం? ఈవెన్ సమాజంలో బయటకు వెళ్తున్నప్పుడు ఎంతసేపు గొడవ పెట్టుకోవడం, అవునా? సో మనం లైట్గా తీసుకుంటే రిలేషన్షిప్ బాగుంటాయి, ఏదైనా కానీ. అంటే బయట వెళ్తున్న మనకు క్లోజ్ రిలేషన్షిప్ ఉండదు కాబట్టి అది వేరు విషయం. కానీ లోపల కుటుంబము, రెండోది సంఘంలో ఎక్కువ క్లోజ్గా ఉంటాం కాబట్టి ఆధిపత్య పోరు తగదు. గెలవాలనుకోకండి. గెలవాలనుకున్నాడు కుటుంబాన్ని కట్టలేడు. తగ్గించుకున్న వాడే కుటుంబాన్ని కట్టుకోగలుగుతారు. తగ్గించుకోండి ముఖ్యంగా. కానీ భార్యలు చాలా జాగ్రత్తగా వినాలా. భార్యలు ఎక్కువగా విధేయత చూపించాలి. భర్తలు కుటుంబాన్ని ప్రేమతో, భార్య మీద అజమాయి చెలాయించాలి, ఆధిపత్యం చెలాయించకుండా భార్యలు ప్రేమతో గెలుచుకోండి. మీరు విధేయతతో గెలుచుకోండి, వాళ్ళు ప్రేమతో, ఒకరినొకరు గెలుచుకోవాల్సిందే. కానీ భార్య హంబుల్తో గెలుచుకోవాలి, భర్త ప్రేమతో గెలుచుకోవాలి. ఎన్నలేని ప్రేమ చూపించాలి, ఆశ్చర్యపోయే ప్రేమ చూపించాలి భర్త. భార్య కూడా అలాంటి విధేయతను చూపించాలి. ఓకే. మూడోది భయం. సంబంధాలను పాడు చేసేది భయం. భయం ఉన్న చోట భావాలు వ్యక్తం కావు, అవునండి? భయం ఉంటే భావాలు వ్యక్తం అవుతాయా? ఒకరు భయం ఉందనుకో, భావాలు వ్యక్తం కావు. కొన్ని కుటుంబాలు మనం వింటూ ఉంటాం, ఎప్పుడన్నా మనసులో భావాలని భర్త చెప్పినామంటే ఆయన ఎక్కడ వింటాడు? భయం. నోరు తెరిసి చెప్తలే, తర్వాత చెప్తలే, ఇప్పుడు బిజీగా ఉన్నాను అంటే
ఒకవేళ భర్త అలాగ మాట్లాడి అనుకో, భార్య ఏదైనా భావాలు పంచుకోవాలనుకున్నప్పుడు జీవితంలో ఆ భార్య నోరు తెరవదు, ఆ భర్తతో చెప్పుకోదు ఇక. అది 50 సంవత్సరాలు కాపురం చేసిన వాళ్ళని కూడా చూస్తున్నాను. ఇప్పటికి కూడా 30-40 సంవత్సరాలు కాపురం చేసిన వాళ్ళు భార్యలు ఇప్పటికి నోరు తెలిసి భర్తతో పంచుకునే సందర్భాలు లేవు. కుటుంబాలు మీరు చూడండి, మీ కుటుంబాలు చూడండి, మన కుటుంబాలను చెక్ చేసుకుందాం. మనసు విప్పి భార్య నోరు తెరవడానికి అవకాశం లేకుండా కొన్ని కుటుంబాలు చేసుకున్నాం. ఎందుకంటే ఆమె నోరు తెరిస్తేనే ఈయన నోరు మూయించేస్తారు. ఆయన నోరు మూయి తర్వాత చూద్దాంలే, ఇప్పుడేనా అవసరం ఇప్పుడు అలాగానే కదా ఆమె నోరు మూస్తుంది. ఎవరితో చెప్పుకుంటుంది? మళ్ళీ ఈయన ఆర్డర్ పెడతాడు, ఎవరితో మాట్లాడొద్దు మళ్ళీ. అవునా? నీతో మాట్లాడదు, ఎవరితో మాట్లాడదు. ప్రపంచంలో ఎంత గొప్పలు అండి వీళ్ళందరినీ తీసుకొని అమెరికా తీసుకెళ్ళి ఆస్కార్ అవ్వాలి, స్టేజ్ మీద కూర్చొని నిలబెట్టి అందరికి ఆస్కార్ అవ్వాలి. ఏం ఆస్కార్? బెస్ట్ ఫ్యామిలీ మ్యాన్. అవునా? ఉన్నతమైనటువంటి కుటుంబ ఏమొస్తుందండి? ఏం సాధిస్తాం చెప్పండి? కుటుంబాలను నేను చూస్తున్నాను కాబట్టి మాట్లాడుతున్నాను. కొంతమందికి భయంలో పెట్టేసుకున్నారు. కొంతమందికి భర్త అంటే విచిత్రం ఏంటంటే, కొన్ని కుటుంబాల్లో భర్త అంటే భార్యకు భయం ఉంటే, మరి కుటుంబాలు కొన్ని రివర్స్ కుటుంబాలు ఉంటాయి. భార్య అంటే భర్తకు భయం, గజగజ వణికిపోతారు. ఏముంటుంది రిలేషన్షిప్ లో? భయం ఉంటుంది అసలు? ఉండొచ్చా? నా భార్యతో నేను మాట్లాడడానికి, నా భార్య నాతో మాట్లాడడానికి భయం అనేటువంటి ఒకటి అడ్డు కూడా ఉందంటే, అంతకంటే దారుణం ఏముంటుంది చెప్పండి? అంతకంటే ప్రమాదకరమైనటువంటి రిలేషన్షిప్ లో శత్రువు ఏముంటుంది చెప్పండి? అర్థమవుతుందండి ఆ మాటలు? హలో, అర్థమవుతున్నాను. ఏం చేస్తాం చెప్పండి? అంటే కొన్ని పాటలు నేను ఒక క్రైస్తవ సేవకునిగా ఉచ్చరించకూడదు, కానీ అట్లనే సూట్ అవుతుంది కొంతమందికి. అంటే ఇలాంటి భర్తను భయంలో పెట్టుకున్న భార్యలకు ఒక టైటిల్, భార్యను భయంలో పెట్టుకున్న భర్తకు ఒక టైటిల్ ఉన్నాయి సమాజం. అవునా? అలా ఉండకూడదండి, అది తప్పది. ప్రేమించుకోమన్నాడు బైబిల్, ప్రేమ చూపించమన్నాడు, కానీ ఆధిపత్యం, ఈ భయం అయితే ఇంకా ప్రమాదకరమైన చూస్తున్నాం. ఆ భయంలో పెట్టుకోకండి. ఇప్పుడు నాకు నేను భయంలో ఉండడం వేరు, కానీ నువ్వు నన్ను భయంలో పెట్టుకోవడం వేరు. రెండింటి వ్యత్యాసం ఉంది. అవునా? ఉందా లేదా? ఇప్పుడు నేను పెద్దవాళ్ళు వస్తే నాకు నేను భయంతో లేవడం వేరు, కానీ వేరేటో నేను వచ్చినప్పుడు లేవాలని భయంలో పెట్టుకోవడం వేరు, నా ముందు కూర్చోవద్దని భయంలో పెట్టుకోవడము వేరు. రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. నువ్వు ఆధిపత్యం చెలాయిస్తే భయంలో పెట్టుకున్నావు అంటే అది రైట్ కాదు. బాధ, నేను ధైర్యంగా చెప్తున్నాను, అంటే ఎక్కువ మంది స్త్రీలు ఈ బాధకు గురైన వాళ్ళే ఉంటారు. ఎన్నో రకాలుగా వాళ్ళు బాధలకు గురయ్యారు. చాలా మంది భార్యలు బాధలకు గురైనటువంటి భార్యలు ఉన్నారు. భర్తల వలన అబ్యూజ్ గురవడం, తిట్టబడడం, కొట్టబడడం, హార్ష్గా బిహేవ్ చేయడం. బైబిల్ ఎలా మాట్లాడుతుందో తెలుసా? కొలస్సీ పత్రికలో కానీ ఎఫెసీ పత్రికలో, పురుషులారా మీ భార్యలను, భర్తలారా మీ భార్యలను నిష్ఠూర పెట్టొద్దు అంటాడు. మాట ద్వారా కూడా వాళ్ళని గాయపరచడం. నిష్ఠూర పెట్టడం అంటే ఏంటి? ప్రధానికి ఏదో రకంగా వాళ్ళని గాయపరచడం. అసలు బైబిల్ ప్రేమ నేర్చుకుంటామంటే ఎలా ఉంటుందో తెలుసా? ఈ లెసన్ చెప్పిన తర్వాత నేను ఏమైతే తెలుసా? మళ్ళీ మొక్కల ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా లోపల జరుగుతుంది అది ఆల్రెడీ పోరాటం, కనికరించి ప్రభా మంచిగా మాట్లాడాలి, ఇంకా స్మూత్గా మాట్లాడాలి, ఇంకా ప్రేమించాలి, ఇంకా అర్థం చేసుకునే కృపను దయచేయండి. మీలా ప్రేమించడం నేర్చుకోండి. మీరు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీనే అమ్మా నేను నిన్ను శిక్షించను అన్నారు. మేము మంచోళ్ళని కూడా శిక్షించేటువంటి గొప్ప ప్రేమికులం ప్రభా, నీ ప్రేమ మాకు అర్థం కావట్లేదు, దయచేసి కాస్త ప్రేమను ఇవ్వండి. మా భార్యల పట్ల కొంచెం మృదువుగా, సాధువులుగా. బైబిలే చెప్తుంది ఆడవాళ్ళు బలహీనమైన ఘటం అని చెప్తాం. మనం బలహీనమైన ఘటాలను ఏం చేస్తున్నాం? బలహీన ఘటం అంటే కుండతో పోల్చబడ్డారు ఒక రకంగా చెప్పాలంటే, మట్టి పాత్రతో పోల్చబడి. మట్టి పాత్ర నేను ఇష్టం ఉన్నట్టు తీసుకెళ్తే వర్కౌట్ అవుతుందా? ఇట్లా ఊపుకుంటే తీసుకెళ్ళాం అనుకో, చిన్నదేం తాగినా పగిలిపోతుంది అది. అవునా? సో కొంచెం జాగ్రత్తగా. పాపం వాళ్ళు నిజంగా చెప్తున్నాను, ఒక టైంలో ఆడవాళ్ళు బాగా నలుగొట్టబడ్డారు. పాత వాళ్ళ కాలం చూస్తే స్త్రీల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళ హృదయంలో ఎంత వేదన ఉంటుందో తెలుసా అని మీద ఎప్పుడన్నా మాట్లాడారు? కొడుకులను అడుగుతున్నాను, మీ తల్లితో ఒకసారి మాట్లాడి చూడండి, ఒకసారి వాళ్ళ ఎంత హృదయంలో వేదన ఉంటుందని తెలుసుకోండి. నీ తల్లి హృదయం నీకు అర్థమైతే నీ భార్య హృదయం కూడా నీకు అర్థమవుతుంది. మీ తల్లిని అడగండి ఎంత వేదన అనుభవించుకుంటారు ఒకసారి. వాళ్ళకి ఇష్టమైన తినలేరు, రెస్ట్ తీసుకోలేరు, ఇష్టానుసారంగా జీవించలేరు. ఎందుకంటే వాళ్ళ జీవితాంతం అంతా కమాండ్ మీదనే బ్రతికిపోయారు కొంతమంది అయితే. ఇప్పటికి సిట్ అంటే సిట్,
స్టాండ్ అంటే స్టాండ్, పొలం పని చేయండి పొలం పని చేయాలి, అక్కడ పని చేయండి అక్కడ పని చేయాలి, ఊడమంటే ఊడవాలి, కడుగుమంటే కడగాలి, తుడమంటే తుడవాలి, పిల్లలు ఆడించమంటే అంటే జీవితాంతం వాళ్ళు కమాండ్ తీసుకోవడమే కానీ ఒక ప్రశాంతం కూర్చొని ప్రేమగా మాట్లాడుకున్నటువంటి సందర్భాలు ఎన్ని ఎన్ని కల్పించారు చెప్పండి. పాతకాలంలో అయితే దొరకదు, నేను 100% చెప్తా. మరి పోనీ ఇప్పుడు మనకేమైంది మనమన్నా అలా ఉండొచ్చు. నేను ఒప్పుకుంటాను. కొన్నిసార్లు మాట్లాడితే సమస్యలు వస్తాయని నాకు కూడా తెలుసు. మాట్లాడితే ఏమైతే మనసు విప్పి మాట్లాడుకున్నాం అంటే మనోడు మాట్లాడాలనుకుంటే వాళ్ళు ఎదుటి వ్యక్తి ఇంకోటి అడుగుతారు. అట్లా సమస్యలు వస్తాయి. నేను సమస్యలు వచ్చిన ఒక్కోసారి మీరు రాత్రి 11-12 కూర్చొని గంట అందరు వెళ్ళిపోయిన తర్వాత 2 గంటల కూర్చొని మాట్లాడుకుంటాం. వస్తే సమస్యలు రావని కాదు, వచ్చినా మాట్లాడుకోవాలా. సమస్యలు రాకుండా ఉండవు, కానీ వాళ్ళు ఎలా అధిగమించాలో నేర్చుకోవాలి. సో ఎంత బాధ పెట్టి ఉంటారో ఒకసారి ఆలోచించండి. ఒకవైపు అదైతే ఇంకొక ఎస్ట్రీమ్ ఈ రోజు మధ్యలో అంటే భార్యలు కూడా ఆధిపత్యం చెలాయించి భర్తను చెప్పు చేతిలో పెట్టుకోవడం, వాళ్ళు అంటే వాళ్ళు నీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడేటంటే దుస్థితి నువ్వు తెచ్చుకున్నావు అంటే నువ్వు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నావో అర్థం చేసుకోవాలి. అంటే ఒక భర్త నీతో మనసు విప్పి మాట్లాడాలి, నేను ప్రేమించాలి అనేటువంటి డోర్ను కూడా నువ్వు క్లోజ్ చేసుకున్నావు అంటే ఇక వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకుంటేనే భయం వేస్తుందండి. అది చాలా డేంజర్ అన్నిటికంటే. నీ సొంత భర్త నీతో మనసు విప్పి ప్రేమగా మాట్లాడే పరిస్థితిని నువ్వు కల్పించుకోలేకపోతున్నటువంటి స్థితిలో ఎవరైనా ఉన్నారంటే అది నిజంగా అది క్షమించరాని లేని స్థితిలో ఉన్నట్టే. పశ్చాత్తపడాలి ఎవరైనా, భర్త అయినా భార్య అయినా ఇక్కడ పశ్చాత్తపడాల్సినటువంటి అవసరం ఉంది. 4వది అసత్యం, అబద్ధాలు ఆడడం. భార్య భర్తలు ఒకరికొకరు అబద్ధాలు ఆడడం. ఎక్కడున్నావు నేను అక్కడ ఉన్నాను అబద్ధం చెప్పడం, ఇక్కడ ఉన్నాను అబద్ధం చెప్పడం. కొన్నిసార్లు భార్యలు కూడా డబ్బులున్నా లేనట్టు అబద్ధం చెప్తారు. భర్తలు తెలియకుండా అప్పులు ఇచ్చే వాళ్ళు ఉంటారు, అవునా? పోగు చేసుకున్న అప్పులు, ఇవన్నీ కూడా మంచిది కాదు. మనం దేనిలో మాట్లాడుతున్నాం ఇవన్నీ? రిలేషన్షిప్స్ కదా, సంబంధాలు మెరుగ్గా ఉండాలంటే ఇవన్నీ చేస్తే కుదరదు. అబద్ధాలు చెప్తారు, నమ్మకం కోల్పోవడం. 4 సార్లు అబద్ధం చెప్తే ఏమవుతుంది? నమ్మకం ఏర్పడుతుందా, కోల్పోతామా? మీకు విషయం తెలుసా, నేను ఎలా ప్రాక్టీస్ చేస్తా అంటే కొంతమంది మాట ఇస్తే నిలబెట్టుకోరు అనమాట. వాళ్ళని ఏం చేస్తా తెలుసా, నేను అట్లా వదిలేను. అలా మాట నిలబెట్టుకునేలా చేస్తా, పదే ఫోన్లు చేస్తా వచ్చేదాకా. ఎందుకంటే వాళ్ళు మాట నిలబెట్టుకునేలా చేస్తాం. కొంతమంది వాళ్ళు అది చేస్తాను అనమాట. నువ్వు మాట ఇచ్చినావు కదరా, ఇక రేపు రా ఎల్లుండ్రా అంటే వాళ్ళని ప్రోత్సహించడం అనమాట. కొన్నిసార్లు అలా చేస్తాం. నాకు తెలుసు అంటే కొన్నిసార్లు ఈజీగా కొంతమంది మాట నిలబెట్టుకోవడం అంతే సులువైన విషయము కాదు. సో అందుకే నమ్మకాన్ని కోల్పోకూడదు. మనకు తెలుసుగా ఓ స్టోరీ, అదిగో నాన్న పులి. ఐడియా ఉందా లేదా? ఒక కొడుకు గొర్రెలు కాసుకుంటున్నప్పుడు నాన్న పులి వచ్చింది అని అబద్ధాలు చెప్తాడు కదా 4 సార్లు, 3 సార్లు అబద్ధం చెప్తాడు. తీరా చూస్తే పులి ఏముండదు, అవునా? జోక్ చేసిన అంటాడు. 4వసారి నిజంగానే పులి వస్తుంది. అప్పుడు నమ్ముతున్నా డాడీ? భార్య భర్తలు కూడా రిలేషన్షిప్స్ నమ్మకాన్ని కోల్పోకూడదు. 4 సార్లు అబద్ధం ఆడితే ఏమవుతుంది? నమ్మకం కోల్పోతాం. కొంతమంది డబ్బు అకౌంటబిలిటీ ఇవ్వరు, నమ్మకం కోల్పోతారు డబ్బు విషయంలో, తెలుసా? నమ్మకం ఉండాలి, డబ్బు విషయంలో నమ్మకం ఉండాలి, మాట విషయంలో నమ్మకం ఉండాలి. నువ్వు సంపాదించింది భార్యకు తెలియాలి. నమ్మకం అంటే ప్రతి రూపాయి లెక్క చెప్పాను, నాకు ఇంత నష్టం ఉంది, ఇంత లాభం ఉంది, ఇంత నష్టం ఉంది, ఇంత కష్టం ఉందని చెప్పుకోండి కనీసం. కొంతమంది అలా మాట్లాడుకోరు. నీకేమైతుంది, నేను అప్పు తీసుకొచ్చి నీకు పెడుతున్నా లేదా టైంకి? నువ్వు అప్పు తీసుకొస్తే ఆమె బాధ ఉండదు పాపం. రేపు ఎవరు ఇంటి మీదకి వస్తే ఫస్ట్ ఆమెకి ఎక్కువ పెయిన్ ఉంటుంది, అవునా? నీకంటే ఎక్కువ ఎవరి పేరు ఉంటుంది? మొగడు ఎలాగో తప్పించుకుంటాడు, కానీ ఆడవాళ్ళకి ఎక్కువ పెయిన్ ఉంటుంది, అవునా? కానీ అది అర్థం చేసుకోడు పురుషుడు. ఏదో అంటే ప్రేమ మనిషిని చాలా పరిపక్వతలోకి నడిపిస్తుంది అండి. ఇన్ని కోణాలు ఆలోచించలే చేస్తుంది. బైబిల్ ఇంత గొప్పదంటే నాకు అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రభువా, ఈరోజు కొంతమంది సోషల్ మీడియాలో యేసు ప్రభుని కానీ బైబిల్ కానీ వల్గర్ గా ట్రోల్ చేస్తూ దూషిస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. దానికి కారణం ఎవరు? మనం కదా. అర్థం చేసుకోవడం బైబిల్. ఒక్కసారి తొంగి చూడండి, ఎంత బాగుంటుంది. భర్తలారా, మీ సొంత శరీరం వల్ల మీ భార్యలను ప్రేమించండి. తన సొంత శరీరాన్ని గాయపరుచుకునేవాడు భూమి మీద ఎవడు ఉండడంట. సంరక్షిస్తాడు కానీ ఎవడు దాన్ని నా భార్యను కొడుతున్నాడు, అర్థం ఏంటిది? నన్ను కొట్టుకున్నట్టు, అవునా? బైబిల్ అదే చెప్తుంది, నేను చెప్పట్లేదు. భార్యను కొడుతున్నా అంటే నన్ను కొట్టుకున్నాడు. మనది మనం కొట్టుకుంటాడు ఏమంటారు? తనని కొట్టుకున్నాడు ఏమంటారు? లోకంలో అయితే పిచ్చోడు అంటారు, అవునా? సమాజంలో పిచ్చోడు అయితేనే కొట్టుకుంటాడు, మంచోడు ఎందుకు కొట్టుకుంటాడు? సో అందుకే వాళ్ళని ఏమంటారు తెలుసా? కొన్నిసార్లు భార్య సైకోలు అంటారు, అవునా? ఇటు సైకో అంటారు. ఎందుకంటారు? మంచోడు అని ఎందుకన్నారు?
ఆ? ఇప్పుడు ఎవరైనా తనను తాను గాయం చేసుకుని సైకోలే కదా. అంటే దయచేసి అలాంటి పరిస్థితికి వెళ్ళిపోకండి. క్షమించకపోవడం తెలుసా ఈ ప్రమాదం ఏమైతే తెలుసా మీకు? మీకు ఇప్పుడు అర్థం కాదు కానీ, మిమ్మల్ని చూస్తున్నారు మీ ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు ఉన్న, ముగ్గురు పిల్లలు ఉన్న, ఒక్క పిల్లోడు ఉన్న ఇంట్లో మనల్ని చూస్తూ ఉంటారు. మన తల్లిదండ్రులు భార్య భర్తలు ఎలా గడుపుతారో చూస్తారు, వాళ్ళు అదే ఫాలో అవుతారు. నేను చాలా కుటుంబంలో ఎగ్జాంపుల్ చూపిస్తాను దగ్గరికి వెళ్ళి కావాలని. ఇప్పుడు భర్త భర్త అంటే తండ్రి తన తల్లితో హార్ష్ గా బిహేవ్ చేశారనుకో, ఈ పిల్లలు కూడా ఈ తల్లిని తల్లిగా చూడకుండా ఆ భార్యగా చూసే విధంగా ప్రవర్తిస్తారు. పేరుకు అమ్మాని పిలుస్తారు కానీ ప్రవర్తన అంతా కూడా వీళ్ళేమో ఆమెకు ఏదో భర్తలైనట్టుగా బిహేవ్ చేస్తారు. నిజంగా అది ఎంత సిగ్గుకరమైన విషయమో తెలుసా? నీ తండ్రి అంటే ఏదో అన్నాడు, నీకేం హక్కు ఉంది అలా ప్రవర్తించడానికి? తల్లి మీద అలా జులుం చెలాయించండి నీకే. ఆయన చేసేదే తప్పు అని అంటే ఇంకా కొడుకులు చూడండి, కొడుకుల హక్కు ఉంటుందా తల్లి మీద? ఏ రకమైన హక్కు ఉంటుందండి జులుం చెలాయించడానికి? అసలు భయం అవుతుంది, నన్నైతే తన్ని ధర్మేస్తారని అర్థమవుతుంది. ఇట్లా మాట్లాడితే చాలా కష్టం. అంటే ఏం చేయమంటారు? రిలేషన్షిప్ టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. సో ఇది అనుకోకుండా మాట్లాడుతున్న అంశమే. అంటే మనకు అనుకోకుండా ఈ ఈ ఈ టైంకి ఇక్కడికి వచ్చింది ఇది మనకి. సో 5వ లెసన్లో ఉన్నాం, 5వ కార్యాత్మక విభాగంలో. క్షమించకపోవడం, ఒకరినొకరు క్షమించుకోవడం. చేదు వేరు, బిట్టర్నెస్ అంటాం. అంటే చేదు వేరు మొలిస్తే ఇక క్షమించడం. నా భార్య నా విషయంలో, నా భర్త నా విషయంలో నేను యాక్సెప్ట్ చేయను. ఏముంది అక్కడ యాక్సెప్ట్ చేయకపోవడానికి? అంత పాపం, అంత నేరం ఏం చేసారు? కొంతమంది దాన్ని మనసుకు తీసుకుంటారు అనమాట. ఇక తీసుకొని దాన్ని ధ్యానించి పెద్దగా చేసుకుంటారు అనమాట. మనకు అలవాటు కదా. కొన్నిటిని అనవసరంగా ధ్యానిస్తాం. ఈ అనవసరంగా ధ్యానించడం వల్ల ఎప్పుడు ప్రమాదం. మర్చిపోవాలి, కొన్ని ఎప్పటికప్పుడు మర్చిపోవాలి. ఈ ధ్యానం చేసే వాళ్ళతో ప్రమాదం. మొన్న ఎవరో జోగి చేసారు నా మీద. హీరో వీళ్ళని కొట్టుకొని చచ్చుకుంటూ కొట్టుకుంటూ అంటే కమెడియన్ చంపినట్టుగా ఉన్నది అన్నారు. కొన్నిసార్లు మాకు అలాంటి పరిస్థితి ఎదురైంది. వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు, మధ్యలో కమెడియన్ ఏం చేసిండు. కొన్నిసార్లు మొన్న కూడా మా గ్రూప్ లో ఏదో జరిగింది. ఎవరేదో పోస్ట్ పెట్టిరు, ఇల్లు పోస్ట్ పెట్టిరు, ఆ పోస్ట్ వీళ్ళిద్దరు అది చేసుకోకుండా అది నా మీదకి వచ్చింది. ఫైనల్ గా నన్ను బలి చేశారు. రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అప్పుడు? నాకేమో రిలేషన్షిప్ కాపాడుకోవాలంటే అందరితో కాపాడుకోవాలని చూస్తాను. నాకు ఇప్పటికి ఎవరితో గొడవ లేదు, మనస్పర్ధం లేదు. ఓకే. అలా ఉంటది అనమాట. ఏమైతే చేదు వేరు మొలుస్తుంది లోపల. సో ఆత్మీయ బలహీనత, ఫైనల్ గా ప్రమాదకర సంబంధమైన వైఖరిలో స్వార్థం ద్వారా ఆత్మీయం కూడా బలహీనలు అవుతారు. చూడండి, అందుకే మీరు ప్రార్థన అంటే కూర్చోలేరు. నిజంగా చెప్తున్నాను తెలుసా, వాక్యము వినలేరు, ప్రార్థనకి కూర్చోలేరు, ఒక మంచి పాటను శ్రద్ధగా వినలేం, మనకు వినసొంపుగా ఉండదు. అంటే ఏమైపోతామనంటే అది మన ఆధ్యాత్మిక బలహీనతకు నిదర్శనం. ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోతున్నాం అనంటే మనం బలహీనంగా ఉన్నాడు కాబట్టి అది మనకు నచ్చట్లేదు. మనం ఆ బలహీనతలు ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే దేవుని యొక్క మాటలు మనకు వినసొంపుగా అనిపించవు. కానీ మనకు బలహీనత తక్కువ ఉంటే అవి ఒక అమృతంలాగా అనిపిస్తాయి. అబ్బా, ఏం దేవా ఈరోజు నాతో మాట్లాడు, నా హృదయానికి అవసరమైన మాట్లాడు, నా జీవితానికి అవసరమైన మాట్లాడావు ప్రభా అని ఉప్పొంగిపోతాం. క్షమించమని అడుగుతాం. ప్రభా, నాకు ఆ బలహీనతలు ఉన్నాయి, నన్ను క్షమించమని వేడుకుంటాం. నేను అలా ఉండాలని, నాకు అలా ఉండాలని లేదు, కానీ పరిస్థితులను బట్టి నేను అలా లొంగిపోతున్నానని వేడుకుంటాం. నీ బలహీనతలు యాక్సెప్ట్ చేస్తాం. ఈరోజు చాలా మంది అంటే ఆ పరిస్థితికి రావాలా. అవును, మనిషి బలహీనుడు. ఇప్పుడు నువ్వు మిమ్మల్ని అంటే మనం ఇలా చేసినందుకు మీరు అందరూ ఎవరు నరకాన్ని కోరు, ఇప్పుడు ఎవరు నరకాన్ని కోరు, కానీ సంబంధాలు పాడైతాయి. కానీ నిలబెట్టుకోవాలంటే ఇవన్నీ భరించడం నేర్చుకోవాలి, ఇవన్నీ అలవాటు చేసుకోవడం నేర్చుకోవాలి. సో అందుకే ఫస్ట్ స్వార్థాన్ని జయించండి. ఇదొక్కటి జయించగలిగితే ఆధిపత్యం ఉండదు, భయం ఉండదు, బాధ ఉండదు, అసత్యం ఉండదు, నమ్మకం కోల్పోవడం ఉండదు, క్షమించకపోవడం అనేది ఉండదు, చేదు వేరు, ఈ ఒంటరితనం, ఇవన్నీ రావు మన జీవితంలోకి. ఓకే. సో మనిషి ఆరాధన, దేవుని స్థానంలో మనుషులు రావడం, రిలేషన్షిప్స్ బ్రేక్ అవ్వడానికి భర్త భార్య కంటే మరొకరిని ఎక్కువ ప్రేమించిన ప్రాబ్లమే. అది వ్యక్తి కావచ్చు, ధనం కావచ్చు. భార్య కూడా భర్త కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించిన, వస్తువాహనాలను ప్రేమించిన, లేకపోతే ఒక ఆరాధన అంటే ఇది దేవుని స్థానంలో కానీ మనుషుని స్థానంలో మరొకటి వచ్చింది అని అంటే అది చాలా ప్రమాదం. చూడండి, కొంతమంది దేవుని స్థానం కంటే డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కొంతమంది ఆస్తికి, అంతస్తుకి, స్థలాలకి దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తారు. ఏమైతే దానివల్ల మనస్పర్ధాలు, రిలేషన్షిప్ బ్రేక్ అయింది. దేవునితో రిలేషన్షిప్ బ్రేక్ అయిందంటే మనుషులతో రిలేషన్షిప్ కట్టుకోవడం చాలా కష్టం. ఇవన్నీ
ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ మన కుటుంబాలలో, మన సంఘాలలో, మన జీవితాలలో మనం నిత్యం చూస్తున్నటువంటి సమస్యలే. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. బైబిల్ సమతుల్యత మనం చూద్దాం. బైబిల్ సమతుల్యత 6 పాయింట్ చూద్దాం. మనుషులను ఉపయోగించుకోవడం తప్పు. మనుషులపై ఆధారపడిపోవడం కూడా తప్పే. ఈరోజు 2 తప్పులు చేస్తున్నాం మనుషులు. ఏంటి తెలుసా? సంఘంలో మానవులు ఏం తప్పు చేస్తున్నారంటే, ఒకటి మనుషులను ఉపయోగించుకోవడం తప్పు చేస్తున్నారు. రెండోది మనుషులపై ఆధారపడడం తప్పు చేస్తున్నారు. రెండు తప్పు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. నేను ఒక వ్యక్తి కొన్ని రోజులు రెగ్యులర్గా డబ్బులు పంపించిన, హెల్ప్ చేసిన, మెడికల్ హెల్ప్ అని. ఒకరోజు నాకు ఒక నెల వీలు కాలే. ఆమెను అడుగు, హార్ష్గా మెసేజ్ పెట్టాడు. తిట్టుకుంటాం అంటే ఇక కోపాన్ని ఎంత వీల ఏమైంది, నాకు డబ్బులు పంపించలేదు ఈ నెల. అసలు నిజంగా అలా అడగొచ్చా? అట్లయితే నేను ఎంతమందిని అడగాల? నాకు మాట ఇచ్చి నిలబెట్టుకున్న వాళ్ళు పోకోళ్ళు. వాళ్ళని ఎంతమందిని అడగాలి? ఇస్తే సంతోషంగా అంగీకరిస్తాం, లేకపోతే లేదు. ప్రేమతో ఇవ్వాలి. ఏ రోజు నాకు ఎందుకు ఆపావు ఈ నెల అని ఎవరిని అడగాలి. ఈ రోజు ఎందుకు ఆపావు? అది 500 అయినా, రూపాయి 2 రూపాయలు అయినా కానీ వాళ్ళ ప్రేమ, వాళ్ళకి ఇష్టం ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. వాళ్ళు బాధ్యత నిర్వర్తించకపోతే మనం మనుషులను, అంటే కొంతమంది మనుషులు ఇలా ఉపయోగించుకుంటూ కొంతమంది మనుషులపై డిపెండ్ అవ్వడం చాలా తప్పు. సో మేము టీమిండియాలో 3ND అనే ఫార్ములా ఫాలో అవుతాం జనరల్ మినిస్ట్లో. 3ND అంటే ఏంటిది అంటే, ఫస్ట్ ND నో డిమాండ్, మరొక ND నో డిపెండెంట్, మూడోది ఏంటిదంటే నో డినయల్. అంటే నో డిమాండ్, పరిచర్యకి వెళ్ళి ఎవరిని రూపాయి డిమాండ్ చేసేది ఉండదు. రెండోది నో డిపెండెంట్, ఒకవేళ నువ్వు ఈరోజు సహాయం చేసేవని నీ మీద ఆధారపడేది ఉండదు. మూడోది నో డినయల్, ప్రేమతో నువ్వు వచ్చి మా పరిచయను అర్థం చేసుకొని సహాయం చేస్తే వద్దు అనేది. మా 3ND ఫార్ములాతోనే మేము బ్రతుకుతున్నాం ఇప్పటికో. మినిస్ట్లో, కుటుంబంలో, సంఘంలో, పరిచర్యలో 3ND ఫ్రెండ్స్. నో డిమాండ్, నో డిపెండెంట్, నో డినయల్. అప్పుడప్పుడు డినయల్ చేసే సందర్భాలు ఉన్నాయి, కానీ మొదటి 2 అయితే ఎప్పుడు చేయలేదు. అప్పుడు మొహమాటాన్ని నేను డినై చేసి అంటే నన్ను నేను ఇబ్బంది పరుచుకునే సందర్భాలు ఉన్నాయి, కానీ మొదటి అయితే మేము ఎప్పుడు ఎవరితో చేయలేదు. మాతో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. దీని గురించి ఇప్పుడు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, దేవుని ప్రేమలో ఆరోగ్యకర సంబంధాలు బైబిల్ ఏం చెప్తుందో కొన్ని విషయాలు చూద్దాం. క్రీస్తు సంబంధాల నమూనా. యేసుక్రీస్తు సంబంధాలు ఎలా కలిగి ఉన్నాడో చెప్పి ముగించుకుందాం. జీసస్ క్రైస్ట్. నెంబర్ 1, దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అంటే తన ప్రాణం పెట్టి అంతగా ప్రేమించాడు. సేవ చేశాడు. ఎంత సేవ చేశాడు అని అంటే, తన శిష్యుల పాదాలు గడిగి తన నడుముకు ఉన్నటువంటి టవాల్, అంటే నడుము ఉందో లేదో అది ఎక్కడున్నా కానీ, ఒక టవాల్ తీసుకొని వాళ్ళ పాదాలు, వాళ్ళ గుడ్డ తీసుకొని వాళ్ళ పాదాలు తుడిచేంత తగ్గింపుతో సేవ చేశాడు ఆయన. మూడోది, సత్యం మాత్రమే చెప్పాడు కదా. ఆయనను శత్రువులు కూడా ఆయన ఏమన్నా తెలుసా? ఆయన ఇష్టం లేని వాళ్ళు కూడా, బోధకుడా నువ్వు మొహమాటము లేనివాడు అన్నారు. అంత సత్యాన్ని బోధించాడు. మొహమాటం లేకుండా సత్యాన్ని బోధించడం. ఓకే, సత్యం బోధించడం వేరు, కమ్యూనికేషన్లో మాట్లాడే మాటలు వేరండి. నేను ముక్కుసాటిగానే మాట్లాడా, నువ్వెందుకు బాధపడ్డావు అని అట్లా మాట్లాడకూడదు. సత్యాన్ని ఉన్నట్టుగా చెప్పడం వేరు. అవసరమైతే గద్దించాడు కూడా. తప్పు చేసినప్పుడు, శిష్యులను అవిశ్వాసాన్ని ప్రదర్శించినప్పుడు గద్దించాడు. ఆయన ప్రజాదరణ కోసం సంబంధాలు పెట్టుకోలేదండి. యేసు ప్రభు ప్రజలు తనను మెచ్చుకోవాలని, ప్రజలలో గుర్తింపు పొందాలని మాత్రం ఎవరితో సంబంధాలు పెట్టుకోలే. ఈవెన్ అలా పెట్టుకోవాలనుకుంటే అవకాశాలు యేసు ప్రభు కంటే ఎక్కువ ఎవరికుంటే చెప్పండి. ఈవెన్ మీరు అపోస్తుల కార్యం, అది క్షమించాలి, లూకాసు వార్త 15వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ శాస్త్రులు, పరిశీలన వాళ్ళు యేసు ప్రభు మీద అనుకుంటున్నారు. ఎందుకు? ఏంటి ఈయన ఎప్పుడు ఆ పాపులతోనే తిరుగుతాడా? ఆ సుంకర్లతోనే తిరుగుతాడా? వాళ్ళతోనే విందులు వినోదాలను చేసుకుంటూ తిరుగుతాడా? వాళ్ళతోనే తింటాడా? వాళ్ళతోనే తాగుతాడా? మా దగ్గర రావచ్చు కదా, మేము ఇక్కడ ధనవంతులు ఉన్నాం, ఇక్కడ పెద్ద పెద్ద ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నాయి, సెలబ్రిటీలు ఉన్నాం, మా ఇంటికి రావచ్చు కదా, మాతో కూర్చోవచ్చు కదా అని అనుకున్నాను. అవునా? వెళ్ళాడు యేసు ప్రభు? వెళ్ళలే. అందుకని పాపుల స్నేహితుడిగా పిలవబడ్డాడు. చూడండి, యేసు ప్రభు ప్రజాదరణ కోసం సంబంధాలు పెట్టుకోవాలా. నేను ఈ విషయం మాత్రం పాస్టర్గా సిగ్గుపడుతున్నాను, తప్పుగా అనుకోవద్దు. కొంతమంది, ఎక్కువ మంది పాస్టర్లు పెద్ద పెద్దలతో సంబంధాలు పెట్టుకుంటారు ప్రజాదరణ కోసం. అవునా? నాకు ఆ పాస్టర్ తెలుసు, ఈ పాస్టర్ తెలుసు, ఆ సెలబ్రిటీ తెలుసు, ఈ సెలబ్రిటీ తెలుసు. నిజంగా చెప్తున్నా, బై గాడ్ సేవ్స్, నాకు ఏ సెలబ్రిటీ తెలియదు ఇప్పుడు వరకు. ఒక్క సెలబ్రిటీ కూడా తెలియదు నాకు సేవకులలో. VIP, ఎమ్మెల్యేలు ఇలా ఎందుకు పెట్టుకుంటున్నారు? ప్రజాదరణ కోసం. సంబంధాలు ఎందుకు పెట్టుకుంటున్నారు? నాకు ఇంతమంది తెలుసు అని నువ్వు ప్రజాదరణ కోసం సంబంధాలు పెట్టుకుంటే అది మంచిది కాదు. సో
యేసుక్రీస్తు సంబంధాలు కూడా తండ్రి చిత్తానికి లోబడిన సంబంధాలు. హేరోదు రాజు అద్భుతం చేయమన్నాడు. అద్భుతం చేస్తే హేరోదు రాజుతో మంచి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది కదా యేసు ప్రభుకి. అలాంటి సంబంధాలు ఆయన పట్టించుకోలే. ఒక రాజుతో కూడా ఆయన సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడలే. అవునా? పిలాతు కూడా యేసు ప్రభు ఇప్పుడు నిజం చెప్తే నేను వదిలేస్తానంటే కూడా పిలాతు ఆయన సంబంధం పెట్టుకోవాలంటే ఎంతసేపు పెట్టుకోలే ఆయన. అంటే ప్రజాదరణ కోసమో, మేలుల కోసమో, స్వార్థం కోసమో, లాభాపేక్షను ఆశించి యేసు ప్రభు ఇలాంటి సంబంధాలను పెట్టుకోలేదు. ఈరోజు మన సంబంధాలన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలించండి. తండ్రి చిత్తానికి లోబడిన సంబంధాలు ఆయన కలిగి ఉన్నాడు. ఎంత అద్భుతం! తండ్రి చిత్తంలోనే సంబంధాలు కలిగి ఉన్నాడు. పాపులతోనే, మారు మనసు అవసరం ఉన్న వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నాడా? మారు మనసు అవసరం లేని వాళ్ళతో కూడా సంబంధాలు పెట్టుకున్నాడు ఆయన కదా? ఎవరితో క్లోజ్ ఉన్నాడండి? పాపులతోని, సమరయ స్త్రీ లాంటి వాళ్ళతోని, జెకే లాంటి వాళ్ళు ఇంటికి వెళ్ళాడు. అంతమంది ఉన్నారాడ కదా? ఆడ వందల ఎంతమంది ధనవంతులు ఉన్నారా? ఉన్నారా? సో ఎలాంటి వాళ్ళతో ఆయన లాజరు, మేరీ, అంటే ఈరోజు మన సంబంధాలు అన్ని గొప్పవి అండి. చాలా గొప్ప సంబంధాలు పెట్టుకొని ఉంటాం. అవునా? సో ఆలోచించి చూడండి. మనం కూడా తండ్రి చిత్తానికి లోబడిన సంబంధాలు కలిగి ఉండాలి. ఓకే, చివరిగా మనం ఒక మాట చూసుకుందాం. హై స్టాండర్డ్ బిబ్లికల్ డెఫినేషన్. సంబంధ పరిపక్వత అంటే దేవునితో సరైన సంబంధాల ఆధారంగా ప్రేమ, సత్యం, వినయం, క్షమ, బాధ్యత, ఇతరులతో దేవుని చిత్తానుసారంగా జీవించగల సో జీవించగల సామర్థ్యాన్ని కలిగి ఉండడం అనమాట. అంటే సంబంధ పరిపక్వత ఎప్పుడు వస్తుంది అంటే దేవునితో సరైన సంబంధాల ఆధారంగా ఏర్పడేటువంటి ప్రేమను, సత్యాన్ని, వినయమును, క్షమను, బాధ్యతను పంచుకోవడం. నీ రిలేషన్షిప్స్ దేని బట్టి వస్తున్నాయి? బాధ్యత ఎక్కడి నుండి వస్తున్నాయి? దేవుని మూలంగా వస్తున్నాయా? ఎక్కడి నుండి పడుతున్నాయి? మీకు తెలుసా, ఇప్పుడు నేను ఇది మా అత్తగారు ఇల్లు అనే దానికంటే కూడా నేను ఆధ్యాత్మిక ఇల్లుగానే ఎక్కువ భావిస్తాను. లేకపోతే ఇక్కడ నాకు అవసరం లేదు వాసన ఇక్కడ రావాల్సినటువంటి అవసరం. అంటే ఇక్కడ ఒకవేళ కేవలం అత్తగారి ఇల్లు అయితే అలా వచ్చిపోతాం చుట్టూ. కానీ ఇక్కడ ఒక ఆధ్యాత్మికంగా మనం సహవాసం చేయడానికి, క్షేమాభివృద్ధి కలిగించడానికి, అంటే ఇక్కడ ఇది ఎక్కువ నాకు ఆధ్యాత్మిక కుటుంబం. కొన్నిసార్లు ఈవెన్ నా వైఫ్ వాళ్ళ బ్రదర్ అయినా కూడా నాకు ఎప్పుడు ఆధ్యాత్మిక కోణమే. ఆయన ఎప్పుడు కూడా నేను ఏమంటారు ఒక బావమరిదిగా వీళ్ళు సమాజంలో చూసి అలా ఎప్పుడు చూడలేదు. తను ఎప్పుడు కూడా నేను ఉన్నతంగా ఒక సహోదరునిగా చూడాలి, ఒక ఉన్నతమైనటువంటి మంచి ఆధ్యాత్మికమైనటువంటి పరిపక్వత కలిగినటువంటి స్థితిలోనే ఎదగాలని కోరుకుంటాను. సో అంటే రిలేషన్షిప్స్ ఏంటి అని అంటే ఆధ్యాత్మికతో దేవుని ప్రేమ నుండి వచ్చేటి చాలా విలువ కలిగినగా ఉంటాయి, ఉన్నతమైన స్థానంలో చూస్తాయి. కేవలం ఈ భౌతిక సంబంధమైనటువంటి రిలేషన్షిప్స్ అయితే అంత ఎఫెక్టివ్గా ఉండవు. అది ఎట్లా ఉంటుంది అంటే నువ్వు నా బామ్మది కాదు, లేకపోతే నా బామ్మది కానీ చెప్పినట్టు లేకపోతే అలా ఇలా నాకు ఇలా చేయను, అదేదో చేయలేదు, ఇదేదో చేయలేదు, అదేదో డిమాండింగ్ ఆధిపత్యం ఎంతో చెప్పుకున్నా కదా, ఆధిపత్య దూరానికి వెళ్తుంది కదా, భయంలో పెట్టుకోవడానికి వెళ్తుంది. సో నిజంగా మీరు అర్థం చేసుకుంటున్నారా? రిలేషన్షిప్స్ నేను ఎలా కలిగి ఉన్నాను, మనం ఎలా కలిగి ఉండాలి, దేవుడు ఎలా కలిగి ఉన్నాడు, మనమందరం ఒకరితో ఒకరు ఎలా రిలేషన్షిప్స్ కలిగి ఉండాలో నేర్చుకుంటున్నారా? మనం చూసి నేర్చుకోవాలి. ఒకరి నుంచి ఒకరిని చూసి మనం ఈ బంధాలను కలిగి ఉండాలి. ఎవరిని ఎలా చూస్తున్నాం మనం? మన యొక్క రిలేషన్షిప్ చాలా ఉన్నతమైనది, శ్రేష్టమైనది. ఆ శ్రేష్టమైన ఇప్పుడు నేను ఈవెన్ మీరు నన్ను ఎవరైనా బాబాయ్ అది రిలేషన్షిప్ అయినా కూడా నాకు రిలేషన్షిప్ కంటే ఎక్కువ నేను ఆధ్యాత్మిక సంబంధమైనతోనే మీతో నడుచుకుంటాను. అవునా? మీకు అర్థమవుతుంది కదా అది. సో రక్త సంబంధం కంటే కూడా ఆధ్యాత్మికమైనటువంటి సంబంధంలో నేను ఎక్కువ చూస్తాను. ఎందుకంటే నాకు రక్త సంబంధం కంటే ఆధ్యాత్మిక సంబంధం ఇంపార్టెంట్. మీతో ఎవరితోనైనా కానీ దాన్ని బట్టే మింగుల్ అవుతున్నాం, దాన్ని బట్టే మిమ్మల్ని భరించగలుగుతున్నాం, దాన్ని బట్టి మిమ్మల్ని క్షమించగలుగుతున్నాం. ఒకవేళ జనరల్ రిలేషన్షిప్స్ అయితే అవన్నీ సాధ్యం కాదు. అవునా? అర్థం చేసుకోండి. అందుకే ఆరోగ్యకరమైన సంబంధాలు, అనారోగ్యకరమైన సంబంధాలు ఏంటి? ప్రేమ, ఆరోగ్యకరమైన సంబంధాలు ప్రేమ ప్రధానమైనటువంటి స్థానంలో ఉంటుంది. అనారోగ్యకరమైన సంబంధాలు స్వార్థం అనే విషయం ప్రధానమైనటువంటి స్థానంలో ఉంటుంది. అందుకే స్వార్థం ఉన్న చోట నేను చేసిన, ఇలా చేసిన, నేను అలా చేసిన, నేను ఇది ఇచ్చాను, నేను అది ఇచ్చాను, ఇవి ఉంటాయి. ప్రేమలో ఏముంటుంది? మనము అని ఉంటుంది. మనము మన కొరకు కదా, మనము మన కొరకు అనేటువంటి పదజాలాలు ఉంటాయి. సో ఆరోగ్యకరమైన సంబంధాలు సత్యం ఉంటుంది, అనారోగ్యకరమైన సంబంధంలో నటింపు ఉంటుంది, నటన ఉంటుంది, వేషాధారణ ఉంటుంది. బయటకు ఒకటి ఏదో అంటారు కదా, చల్లకొచ్చి ముందు దాచుకున్నట్టుగా ఉంటుంది అనమాట. లోపల ఒకటి ఉంటుంది, బయటికి ఒకటి ఉంటుంది. చూడండి, ఆరోగ్యకరమైన సంబంధాలు క్షమించడం ఉంటుంది, అనారోగ్యకరమైన సంబంధంలో చేదు గుణం ఉంటుంది, బిట్టర్నెస్ ఉంటుంది, క్షమించలేనితనం ఉంటుంది. ఆరోగ్యకరమైన సంబంధాలు 4వది వినయం ఉంటుంది, అనారోగ్యకరమైన సంబంధంలో 4వది గర్వం ఉంటుంది, వినయం ఉండదు, ప్రైడ్ ఉంటుంది. చూసినావా, నేను పెళ్ళైనప్పుడు నేను ఇంత తీసుకొచ్చినా తెలుసా, నేను అంటే వింటున్నాను నిన్న ఒక కుటుంబంలో
నేను 10 లక్షలు వేసిన నాకు, కాబట్టి అంతా నాదే ఉండాలి. నేను 20 లక్షలు వేసిన 5 నాకు ఇది ఇది నా వల్ల కొన్నావు, ఇది నేను ఇచ్చిన మా నాన్న ఇస్తే ఇట్లా కొన్నాను అంటే చూడండి, ఇదంతా కూడా ఇది కుటుంబాలలో కట్టడానికి ఏ మాత్రం ఉపయోగపడినటువంటి భావజాలాలు. ఈరోజు నేను విలేజ్ లో ఉన్నా కాబట్టి ఇవి గుర్తు ఎక్కువ వస్తున్నాయి నాకు. ఎందుకంటే నేనేమన్నా కొన్ని విజిటింగ్ చేశాం, కొంతమందిని కలవడం వల్ల ఇలాంటి మాటలు విని కూడా వినాల్సి వచ్చింది. సో విశ్వాసత ఉపయోగించుకోవడం సేవ, ఆధిపత్యం మంచిది కాదు. సేవ చేద్దాం, నమ్మకంగా ఉందాం. ఓకే, షార్ట్ సమ్మరీ. మనిషి సంబంధాల కోసం సృష్టించబడ్డాడు. దేవుడు సంబంధం ప్రధాన పునాది ప్రేమ మరియు సత్యం కలిసి ఉంటుంది. దేవుని సంబంధాలు ఎప్పుడు కూడా ప్రేమ సత్యం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఎఫ్ఎస్సి 4:16 చూస్తాం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయాల్లో మీరు క్రీస్తులో ఉండడానికి సాగిపోదాం అంటాడు. సో దేవుడు కూడా యేసుక్రీస్తు భూమి మీదకి ప్రేమ కృపా సత్య సంపూర్ణంగా వచ్చాడు. ఆయన సంపూర్ణమైన కృపా సంపూర్ణ సత్యంగా వచ్చాడు. అందుకే రిలేషన్షిప్స్ అని కూడా ఆయన అద్భుతమైనటువంటి రక్షణ కార్యం చేసి మానవుని దేవునితో సమాధానపరచుకోవడానికి అలా వచ్చాడు. మరి మానవ సంబంధాలు కూడా ప్రేమ సత్యముల మీద కలిసి ఉంటాయి. నెక్స్ట్ క్షమ లేకుండా సంబంధాలు నిలవవు. పాపం సంబంధాలను పాడు చేస్తుందని గుర్తుపెట్టుకోండి. క్రీస్తు ప్రేమ పరిపూర్ణ సంబంధ నమూనాను మనకి ఇచ్చింది. కాబట్టి పరిపక్వ విశ్వాసి దేవుని చిత్తంలో ఆరోగ్యకరమైన సంబంధాలు నిర్మిస్తాడు. ఈరోజు చాలా దగ్గర అనారోగ్యకరమైన సంబంధాలనే మనం చూస్తున్నాం. ఆరోగ్యకరమైనటువంటి సంబంధాలు మనం చూడట్లేదు. కాబట్టి ప్రేమ సత్యము చాలా ఇంపార్టెంట్. క్షమాపణ లేకుండా సంబంధాలు నిలవవు. పాపం వలన ఏమైందంటే సంబంధాలన్నీ పాడైతున్నాయి. కానీ మనం పాపం నుండి విడిపించబడినటువంటి స్థితిలోకి వచ్చాం. ఇప్పుడు రక్షించబడ్డాం. కాబట్టి పాపం డామినేట్ చేసి మన సంబంధాలను పాడు చేసేంత పాపము ఒక క్రైస్తవ విశ్వాసంలో ఉండకూడదు. బైబిల్ దాన్ని సమర్థించట్లేదు, బైబిల్ దాన్ని ప్రోత్సహించట్లేదు. అందుకే బైబిల్ అంతా కూడా సంబంధాల గురించి మాట్లాడుతుంది. భార్యతో ఇలా ఉండు, తల్లితో ఇలా ఉండు, భర్తతో ఇలా ఉండు, పిల్లలతోనే ఇలా ఉండు, సమాజంలో ఇలా ఉండు, అలా ఉండు, ఇలా ఉండు, అందరితో మంచిగా ఉండమని చెప్తుంది. అవునండి? సో కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది ఫైనల్ కన్క్లూజన్. రిలేషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ లో సంబంధాల కార్యాత్మక విభాగం, ఉన్నత ప్రమాణ బైబిల్ అవగాహన, లవింగ్ అదర్స్, ఇతరులను ప్రేమించడం అంటే త్యాగపూర్వకమైనటువంటి జీవితం, నిస్వార్థమైన ప్రేమను చూపించడం. నువ్వు ఇతరుల కోసం త్యాగం అనేది నీ జీవితంలో కనిపించాలా. నీ సమయము, నీ శక్తి, నీ సంపద, ఈ మూడిట్లో త్యాగం చేసుకోవాలి. ఈ మూడు నువ్వు త్యాగం చేసుకొని భూమి మీద నీకు దేవుడు ఇచ్చిన మూడే, ఒకటి సమయం, రెండోది సంపద, మూడోది నీ శక్తి. ఈ మూడు తప్పించి నువ్వు భార్య భర్తల కోసం ఒకరి కోసం త్యాగం చేసుకోవడానికి ఏం లేదు ఈ భూమి మీద. అవి తప్పించి నువ్వు ఏమి ఇవ్వలేవు ఈ భూమి మీద. అవే నువ్వు ఇక్కడ భూమి మీద సంపాదించుకోగలిగినవి దేవుడు. అవి కూడా దేవుని కృప వలన. కొంతమంది భార్య భర్తలు సమయం ఇవ్వరు, బిజీ. కొంతమంది సమయం ఇస్తారు కానీ సంపద ఇవ్వరు. కొంతమంది సంపద ఇస్తారు కానీ శక్తి ఇవ్వరు. ఈ మూడు రిలేషన్షిప్, అది దేవుని కొరకైనా నీ మూడే వాడాలా. నీకున్నది మూడే భూమి మీద. దేవుని కోసం సమయం వాడాలి, శక్తిని వాడాలి, సంపదను వాడాలి. పరిచర్య కోసమైనా దేనికోసమైనా, కుటుంబంలో అయినా సంఘంలోనైనా ఈ మూడు నువ్వు వాడుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి విషయాలు. సో ఇతర వరాలు కూడా ఉన్నాయి. అఫ్ కోర్స్ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన వరాలు కూడా ఉన్నాయి. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, సమర్థవంతమైన సంభాషణ, స్పష్టంగా ఉండాలి, వినయంగా ఉండాలి, సమయానుసారంగా మాట్లాడడం నేర్చుకోవాలి. అంటే అందుకే మన మాట ఎప్పుడు కూడా మృదుగా మాట్లాడాలి. మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది, నొప్పించే మాట కోపాన్ని రేపుతుంది. మనకు నొప్పించే విధంగా మాట్లాడకూడదు. ఓకే, రెస్పెక్ట్ అండ్ హానర్, గౌరవం మరియు సన్మానం. భార్య భర్తలు కానీ, సంఘంలో నాయకులు, విశ్వాసులు కానీ, కుటుంబంలో తల్లిదండ్రులు, పిల్లలు కానీ అందరము ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి, సన్మానం చేసుకోవాలి. ప్రతి వ్యక్తిని విలువైన వారిగా గౌరవించాలి. ఎందుకంటే మనం అందరం దేవుని స్వరూపంలో సృష్టించబడినాం కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని దృష్టికి విలువైన వారే. ఈ భూమి మీద విలువలేని వారు ఎవరు లేరు. రక్షించబడిన మనం ఎవరు విలువలేని వారం కాదు. అందరూ దేవుని స్వరూపంలో సృష్టించబడినప్పుడు నిన్ను ఎక్కువ చేసి నన్ను తక్కువ చేయలేదు. అందరూ విలువైన వారమే. ఎందుకంటే అందరం దేవుని యొక్క స్వరూపంలో, దేవుని యొక్క పోలికలోనే సృష్టించబడ్డాం. కాబట్టి విలువ మరియు గౌరవం, సన్మానం అందరూ సమానంగా అనుభవించాలి. ఫర్గివ్నెస్, క్షమించడం, కోపము, అసూయ, ద్వేషం లేకుండా ఒకరినొకరు క్షమించుకోండి. హ్యూమిలిటీ అండ్ ఎంపతి, వినయం మరియు సహానుభూతి కలిగి ఉండండి. తమను తాను తగ్గించుకోండి. ఇతరుల పరిస్థితిని అర్థం చేసుకోవడం. తెలుసా, 3 ఉంటాయి. ఈ విషయంలో నేను తర్వాత మాట్లాడతాను. సింపతి అంటే ఎవరైనా బాధలో ఉన్నప్పుడు జాలి చూపించడం. ఎంపతి అని అంటే ఆ బాధను మనం కూడా ఫీల్ అవ్వడం. అపతి అని అంటే ఏంటిదంటే ఎవరి బాధలను పట్టించుకోకుండా ఉండడం. సో ఆ పదాల గురించి మనం ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి జస్ట్ గుర్తొచ్చింది కాబట్టి చెప్పాను. ఇక్కడ సందర్భంలో వచ్చింది కాబట్టి ఓకే. పూర్తి సందర్భం కాదు కాబట్టి మనం మరొక సందర్భంలో అది నేర్చు. హ్యూమిలిటీ అండ్ ఎంపతి గురించి, బిల్డింగ్ హెల్తీ రిలేషన్షిప్, ఆరోగ్యకరమైన సంబంధాలు నిర్మించడం కదా. ప్రేమ, సత్యం మీద నిలిచే సంబంధాలను ఏర్పాటు చేసుకోండి. డబ్బు సంబంధాలు పెట్టుకోకండి, మెటీరియల్ సంబంధాలు పెట్టుకోకండి.
ఓకే, మంచి సంబంధాలు పెట్టుకుందాం, దేవుడితో సంబంధమైనటువంటి సంబంధాలు పెట్టుకుందాం. సర్వింగ్ అండ్ ఎంకరేజింగ్ అదర్స్, సేవ చేయడం మరి ప్రోత్సహించండి. ఇతరులు మంచి పని చేస్తే మాత్రం భయంకరంగా ప్రోత్సహించండి. ఎందుకో తెలుసా, ఈ భూమి మీద 90 మందిలో మంచి పని చేసేవాళ్ళు 100లో ఎంతమంది ఉంటారు చెప్పండి, మీరు చెప్పండి, నిజంగా చెప్పండి. ఒక లెక్క ప్రకారం ఒకరిద్దరి కంటే ఎక్కువ కనిపించరు కదా, హార్డ్లీ ఒక 5% ఉంటారు కావచ్చు. దయచేసి ఆ 5% మీ కళ్ళ ముందు మంచి చేసేవాళ్ళు ఉంటే అలా నెగ్లిజెన్స్ చేయకండి, ప్రోత్సహించండి, ఇంకెక్కువ ప్రోత్సహించండి, ఎక్కువ మంచి చేసేలా వాళ్ళని సపోర్ట్ చేయండి దయచేసి, ఎవరైనా కావచ్చు. మంచి సేవ చేసే వాళ్ళని ప్రోత్సహించండి, ఇతరుల కోసం డబ్బును వెచ్చించే వాళ్ళని ప్రోత్సహించండి, ఇతరుల కోసం సమయాన్ని వెచ్చించే వాళ్ళని ప్రోత్సహించండి, అనాథలను విధవరాలను ఆదుకునే వాళ్ళని ప్రోత్సహించండి, సంఘంలో బలహీనల కోసం సమయాన్ని వెచ్చించే వాళ్ళని ఎక్కువ ప్రోత్సహించండి. అవి ఎక్కువ జరగాలి స్థానిక సంఘాలలో, కుటుంబాలలో. ఓకే, యూనిటీ అండ్ టీమ్ వర్క్, ఏకత్వం మరి బృందంగా కలిసి పనిచేయడం నేర్చుకుందాం. సెట్టింగ్ బౌండరీస్, సరిహద్దులను నిర్ణయించుకుందాం. సంబంధాలు కలిగి ఉండాలంటే మనకు కొన్ని బౌండరీస్ ఉండాలి, ఎదుటి వ్యక్తి బౌండరీస్ కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. కాన్ఫ్లిక్ట్ అండ్ రిజల్యూషన్, వివాదం మరి పరిష్కారాలు కూడా మనం చేసుకోవాలి. శాంతియుతంగా ఉండాలి, సత్యంతో ఉందాం, ప్రేమతో ఉందాం. సో నాకు తెలిసి ఈరోజు స్పీడ్ అయిందని తెలుసు లాస్ట్లో, ఎందుకంటే వాతావరణం కూడా సహకరించట్లేదు. సో బైబిల్ సూత్రం ఒకరినొకరు ప్రేమించుకోవడం. సో నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించుకోమని యోహాను సువార్తలో 13:34 యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించానో మీరు ఒకరినొకరు అలాగే ప్రేమించుకోవాలి. ఇది ఒక్కటి నేర్చుకోండి జీవితంలో, అంత బైబిల్ అంతా మీకు అర్థమైనట్టే. ఇది ఒక్కటి నేర్చుకోండి. మనం ఒకరినొకరు, యేసుక్రీస్తు మనల్ని ఎలాగైతే ప్రేమించాడో మనం కూడా ఒకరినొకరు అలాగా ప్రేమించుకోవాలి. దేవునితో సరైన సంబంధాల ఆధారంగా ప్రేమ, సత్యం, వినయం, క్షమ, బాధ్యతలు, ఇతరులతో దేవుని చిత్తానుసారంగా జీవించగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడమే నిజమైనటువంటి రిలేషన్షిప్స్ అన్నమాట. సో కాబట్టి ఈ రిలేషన్షిప్స్ కాపాడుకుందాం. కొద్ది మందే ఉంటారండి మన జీవితంలో, చెప్పుకోదగిన రిలేషన్షిప్ చాలా తక్కువ మందితో ఉంటుంది. దాన్ని కూడా కాంప్లికేషన్ చేసుకోవడం, గొడవలకు దారి ఇచ్చే విధంగా ప్రవర్తించడం, అసూయలు, ద్వేషాలు పెంచుకోవడం, స్వార్థంతో జీవితాలను గందరగోళం, తృప్తి లేని బ్రతికి ఎందుకండి. నేను చెప్తున్నాను ఇప్పుడు, నాకంటే అంటే నాకు అసలు ఏం లేదు, చాలా మందికి చాలా ఉన్నాయి, అయినా సంతోషంగా బ్రతకట్లేదు ఈ రోజు వరకు. ఏం లాభం? ఆస్తులు, అంతస్తులు సమాధానం ఇవ్వవు, దేవుడిస్తాడు సమాధానం. ఆమె నిజమైనటువంటి సమాధానం ఎవరిస్తారు? దేవుడిస్తాడు. నిజమైన సంతృప్తి ఎవరిస్తారు? దేవుడిస్తాడు. నిజమైన సంతోషం ఎక్కడ ఉంది? దేవుని సన్నిధిలో ఉంటుంది. నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తే నువ్వు సంతోషాన్ని అనుభవిస్తావు, బాధలు అనుభవిస్తావు, ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తావు, రోగంలో అనుభవిస్తావు, అన్నింటిలో అనుభవిస్తావు సంతోషం. లేదంటే నువ్వు సంతోషంగా ఉండలేవు. నీ ముఖంలో సంతోషం ఉండాలి అని అంటే నువ్వు దేవునితో మంచి సంబంధం కలిగి ఉండు. అప్పుడు మనుషులతో మంచి సంబంధాన్ని, రెండే అండి, దేవునితో సరైన సంబంధం లేకుండా మనుషులతో సరైన సంబంధాలు మనం ఎప్పటికీ కలిగి ఉందాం. దేవునితో సంబంధం ఉంటే మనుషులతో కూడా నిస్వార్థమైన సంబంధాలు కలిగి ఉంటాం. దేవునితో సంబంధం లేకుండా మనుషులతో మన సంబంధాలు ఉన్నా ఖచ్చితంగా అందులో స్వార్థం ఉంటుంది. అయితే మనీ అని ఉండాలి, మెటీరియల్ అని ఉండాలి, మైండ్ సెట్ అని ఉండాలి. అంత మించి మంచి గొప్ప సంబంధాలు ఏముండవు. కొద్ది మంది మాత్రమే ఉండకపోవచ్చు, కానీ ఎక్కువ శాతం చెప్తున్నాను. అయితే ఇంకా దేవుని దగ్గరికి వస్తే ఇంకా అద్భుతమైన సంబంధాలు కలిగి ఉంటాం కదా. కాబట్టి అందరం దేవుని దగ్గరికి వద్దాం, తలలు వంచి ప్రార్థన చేసుకుందాం, ప్రభువుని వేడుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రేమను, ఓర్పును, మర్యాదను, ప్రేమను, ఓర్పును, మర్యాదను, ఆత్మవర్షమును కుమ్మరించుమా, నీ ఆత్మవర్షమును కుమ్మరించుమా, నీవు కుమ్మరించుమా, నీదు ఫలములు నింపరవయా. విశ్వాసము, శాంతియు, సంతోషము, విశ్వాసము, శాంతియు, సంతోషము, సమాధానమును ఇవ్వరావయా, సమాధానమును ఇవ్వరావయా, నీవు ఇవ్వరావయా, నీదు ఫలములు నింపరావయా. ఈ లోకపు యాత్రలో బాటసారులం, ఈ లోకపు యాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం, ఈ జీవన కడలిలో పరదేశులం, మేము పరదేశులము, నీదు ఫలములు నింపరావయా.
అవును ప్రభా, పరిశుద్ధులైనటువంటి తండ్రి, మహోన్నతమైన మా దేవానికి స్తోత్రాలు. ఈ లోకంలో కేవలం పరదేశంలో యాత్రికులము ప్రభా, కేవలము అశాశ్వతమైనటువంటి ఈ జీవితంలో ప్రభా శాశ్వతంగా నిలిచిపోయే గొడవలు, స్వార్థంతో నిండిన మనసులు, ప్రేమ కంటే ఎక్కువ స్వార్థానికి, సంపదకి, ఆస్తిపాస్తులకు చోటు ఇవ్వడం ప్రభా, జీవితంలో సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, మనుషులు ఎదురుపడినప్పుడు నవ్వుతూ పలకరించుకోలేనటువంటి దుస్థితిలో ప్రభా చాలా కుటుంబాలు ఏర్పడుతున్నాయి. అందులో ఇంకా బాధ కలిగించే విషయం, నీ సంఘం ప్రభా, నీ ప్రజలు నీ స్వరక్తం చేత విడిపించబడిన మనం చెప్పుకుంటున్న వారు కూడా అలాగా ఉండడం, మేము రక్షించబడ్డామని చెప్పుకుంటూ కూడా, మేము బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్, తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వారిగా అని చెప్పుకుంటూ కూడా ప్రభా ఇలాంటి స్వార్థంతో ప్రభా జీవితాలను, సంబంధ బాంధవ్యాలను ప్రభా భయంకరంగా భ్రష్టు పట్టించుకుంటున్నటువంటి దిస్తు నుంచి విడిపించండి ప్రభా. మేము నిజంగా ఈ లోకంలో యాత్రికులం, పరదేశంలో కొంతకాలమే ఉంటాం ప్రభా. ఎప్పుడైనా వెళ్ళిపోవాల్సిందే. దానికోసం ఇంత హంగామాలు, ఇన్ని ఆర్భాటాలు, ఎంత ప్రభా సమాధానమైన జీవితాలు, సంతృప్తి లేని జీవితాలు, సంతోషం లేని జీవితాలు, సంబంధాలలో ఇంత బలహీనగా ప్రభా ఉండకుండా సహాయం దయచేయమని వేడుకొంచు. నీ ప్రేమ ఉన్నతమైంది, నీ ప్రేమ శ్రేష్టమైంది ప్రభా. నీ పరిశుద్ధాత్మ ద్వారా మా హృదయంలో ఇంకా ప్రేమను కుమ్మరిస్తున్నారు. ఇతరులను ప్రేమించడానికి ప్రభా, బంధువులను ప్రేమించడానికి, కుటుంబ సభ్యులను ప్రేమించడానికి, భార్య భర్తలు ఒకరొకరు ప్రేమించుకోవడానికి, అందరిని ప్రేమించడానికి మీరు ఇస్తున్నటువంటి ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. మీ పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరిస్తున్నటువంటి ప్రేమ ఇంకా మా హృదయంలో పొర్లి ప్రవహించినట్లుగా సహాయం దయచి మేము మారాలి ప్రభా. మేము స్వార్థాన్ని జయించాలి. మా స్వార్థం ప్రేమకు అడ్డుపడుతుంది ప్రభా. మాలో ప్రేమ ఉన్నదాన్ని చూపించుకోలేనటువంటి దుస్థితికి ఆ స్వార్థం అడ్డుపడిపోతుంది ప్రభా. అడ్డుబండగా ఉన్నటువంటి నీ ప్రేమను కనబరచలేని స్థితికి వెళ్ళిపోతున్నటువంటి ఆ స్వార్థాన్ని పూర్తిగా మేము సంపూర్ణంగా జయించే విధంగా కృప చూపించమని వేడుకొంచున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. తాకండి, వాళ్ళ హృదయాలను ముట్టండి. మా హృదయాలకు స్వస్థత కావాలి ప్రభా. మా స్వార్థానికి స్వస్థత కావాలి. ప్రేమ అనేటువంటి మా గొప్ప ప్రభా మందు కావాలి ప్రభా. క్షమ అనే మందు కావాలి మాకు, వినయం అనే మందు కావాలి, విధేయత అనే మందు కావాలి, సత్యం అనే మందు కావాలి ప్రభా. దయచేసి మాకు ఈ మందులు ఇవ్వండి. ఈ రిలేషన్షిప్ మీరు కాపాడుకోవాలంటే ఈ మెడిసిన్ మాకు కావాలి ప్రభా. దయచేసి కనికరించి మమ్మల్ని అందరినీ మీరు దీవించి ఆశీర్వదించి స్వస్థపరచడం ప్రభా. ఈ రోజు మేము మారాల్సినంతగా మారటానికి, నీ సార్పితలోకి మరొక అడుగు, మరొక మెట్టు ఎదగటానికి ప్రభా కృప చూపించండి. నీ రాకడ ఆలస్యం అయితే అప్పటి వరకు ప్రభా మేము సంపూర్ణతలోకి, నీ పోలికలు, నువ్వు కోరుకునేటువంటి పోలికలోకి మార్చిపోతాం కృప చూపించడం. మా ప్రార్థన వింటడానికి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తాం. నిన్న వాక్యంలో ప్రభా నేను రెక్టిఫై చేసుకోవాల్సినవి ప్రభా, పొరపాటు మాటలు ఏమైనా ఉంటే ప్రభా పరిశీలించుకోవడానికి కృప చూపించి సహాయం కలిగించిన మమ్మల్ని అందరినీ మరొకసారి మీ చేతిలోకి అప్పగించుకుంటూ, ఈ రీతిగా మళ్ళీ ప్రభా ఈ ప్రాంతానికి రావడానికి మీరు కృప చూపించడానికి వందనాలు చెల్లిస్తూ, ఈ ప్రాంతాన్ని అంతని దీవించి ప్రభా నడిపించమని యేసు దివ్యనామంలో వేడుకొంటున్నాను పరలోక తండ్రి. ఆమేన్.